నమస్తే నేను విజయారెడ్డి. తెలంగాణ రాజకీయాలు చూస్తే విచిత్రంగా ఉన్నాయని చెప్పాలా? చెత్తగా ఉన్నాయా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అసలు ఏం జరుగుతుందో తెలంగాణలో కూడా ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. హైడ్రా పెట్టినప్పుడు అందరూ ఖుషి అయ్యారు కానీ తర్వాత అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దాని వైపు అంతా కూడా ఒకవైపే ఉంది. బడాబాబులకు మేలు చేయడానికే ఉందనేసి అదొక వైపు. రెండోది మరి ఈ రాజకీయ నాయకుల పరిస్థితి ఏంది? పార్టీ మారుతున్నారు కానీ మేము వేసుకుంది కప్పుకుంది కండవాలు కాదు, మేము గుడి కండవాలని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది మనతో ఉన్నారు ఉద్యమకారులు. వి ప్రకాష్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నా అర్థం కాదు. అసలు ఏం ఫస్ట్ సబ్జెక్టు కండువాలు కప్పుకుంటారు, గుడి కండువాలు అంటారు. ఏంది దేవుని మీద కనీసం నమ్మకం లేదా? దేవుడి మీద గుడి కండువాలు ముఖ్యమంత్రి ఎందుకు కప్పుతాడు? పూజారి కప్పుతాడు కదా. ఈ లాజిక్ మిస్ అవుతున్నారా మరి? తప్పించుకోవడానికి ఏదో అవకాశం, అది సాకోటి దొరకాలి కదా. పోయి సీఎం నా పాత మిత్రుడు, నేను సీఎం కోసం నా నియోజక అభివృద్ధి కోసం పోయాను, కలిసి పనిచేద్దామన్నారు. కానీ ఆయన ప్రేమపూర్వకంగా ఆప్యాయకంగా గుడి కండువ కప్పిండంట. అది గాంధీ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ. మొన్న చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడే పిలిచి వీళ్ళని జాయిన్ కమ్మని చెప్పినట్టున్నాడు. అయితే రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ మాత్రం వెంటనే జాయిన్ అయ్యాడు. వీళ్ళు కొద్దిగా కేసీఆర్ గారితో టచ్లో ఉన్నారు. అప్పటికి 2 సార్లు ఫామ్ హౌస్ పోయి మాట్లాడి ఎందుకో కొద్దిగా అశ్రద్ధ చేశారు, ఆలస్యం చేశారు. ఈ లోపల ఏం చేసిండు, పొగబెట్టాలి కదా, ఎమ్మెల్యేలను తన దిక్కు తెచ్చుకోవాలంటే పొగబెట్టాలి. కాబట్టి ఎక్కడో చెరువుల మీద ప్రేమ ఉన్నట్టుగా హైడ్రా అనేది తీసుకొచ్చాడు. నిజంగానే చెరువుల మీద ప్రేమ ఉంటే తెలంగాణ మొత్తానికి ఇంప్లిమెంట్ అయ్యే విధంగా అజ్జివో ఉండాలి, దానికి సరిపోయే విధంగా చట్టం చేయాల్సిన అవసరం ఉంది. హడావిడిగా రాత్రి ఎన్ కన్వెన్షన్ లాంటి కూల్చాల్సిన అవసరం లేకుండే. అయితే ఈ ఎమ్మెల్యేలను తన దిక్కు తెచ్చుకోవాలి. ఆ కుట్రలో భాగంగా హైడ్రాను అకస్మాత్తుగా తీసుకొచ్చాడు. హైడ్రా అనేది మంచి సబ్జెక్టే, చెరువులను కాపాడొద్దని ఎవరు అనరు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న పద్ధతి చూస్తే టార్గెట్ చేసి పర్టికులర్ ఆ ఏరియాలో గాంధీ తమ దిక్కు రావాలనుకున్నప్పుడు అక్కడ ఆయనను ఇబ్బంది పెట్టాలి. ఉదాహరణకు గాంధీది నాగార్జునది ఒకటే సామాజిక వర్గం. సో ఆ సామాజిక వర్గాన్ని టచ్ చేశాడు ఈ ఎన్ కన్వెన్షన్ను ముట్టుకోవడం ద్వారా. అక్కడ ఏంటంటే కోర్టు స్టే ఉంది, స్టేటస్ ఆర్డర్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ కన్వెన్షన్ మొత్తంగా కన్స్ట్రక్షన్ అంతా కూడా బఫర్ జోన్లో లేదు, ఎఫ్టీఎల్లో లేదు. ఏదో ఒక 5% ఉంటే మహా ఎక్కువ. అది అంతవరకే. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా గొడవగొట్టారు. అయితే ఎంతవరకు అయితే బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉందో అంతవరకు టచ్ చేయనుండే. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ఒక సెలబ్రిటీని టచ్ చేస్తే, అని ఇంటర్నేషనల్ పాపులారిటీ ఉన్న సెలబ్రిటీ నాగేశ్వరరావు గారి కుమారుడు కాబట్టి ఆయనను టచ్ చేస్తే ఏంటంటే నాగార్జునదే కూలగొట్టాడు అన్నట్టుగా అందరూ ఒకసారి భయభ్రాంతులు అవుతారు. ఇంకోటి ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే తన దిక్కు రావట్లేదు. కాబట్టి వాళ్ళ నుంచి ఒత్తిడి పెరగాలి. నువ్వు పోవా, లేకపోతే మా అందరికి కూడా కూలుతాయి. ఎందుకంటే ఎంక్రోచర్స్ అంతా ఎక్కువ ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. షేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ఎక్కువ పర్టికులర్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎన్టీ రామారావు పీరియడ్లో కానీ, చంద్రబాబు పీరియడ్లో కానీ, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో యథేచ్ఛగా నిర్మాణాలు చేశారు. సో చెరువులను కబ్జా పెట్టడంలో కానీ వీటన్నిటిలో ఆ సామాజిక వర్గానికి ఎక్కువ పాత్ర ఉంది. సో వాళ్ళందరి ఒత్తిడితో ఇప్పుడు రిజాల్వ్ చేసుకోవడానికి 2 పద్ధతులు రేవంత్ రెడ్డి అవలంబించాడు. వెంటనే ప్రెజర్ వచ్చింది ఆ సామాజిక వర్గం నుంచి. ఎందుకంటే ఆంధ్ర చీఫ్ మినిస్టర్ కూడా చెప్తాడు కదా, మా వాళ్ళని టచ్ చేయొద్దు. అయితే అప్పుడు ఏం చేశాడంటే, నాకు తెలిసింది ఒక రాయబారం నడిపాడు నాగార్జునతో. పోతే పోయింది నేను కన్వెన్షను 300-400 కోట్లు కావచ్చు, కానీ 3-4 వేల కోట్లు సంపాదించే అవకాశం నీకు వస్తుంది. మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్కి నీకు పర్మిషన్ ఇస్తాను, ఎన్ కన్వెన్షన్లో కట్టుకో, నువ్వు లాభపడతావు, ఈ రెంట్ల కంటే అది న్యాయం కదా అన్నట్టుగా ఆయన నోరు మూయించారు. తర్వాత ఆ సామాజిక వర్గానికి మేలు చేయాలంటే ఎమ్మెల్యే రావాలి. కాబట్టి కొంత కన్విక్షన్ ఉన్నాడు అరకెప్పుడు కాదు. చిన్నప్పటి నుంచి ఉద్యమాలలో నాతో పాటు ఆర్గనైజేషన్లో పనిచేశాడు, స్టూడెంట్ ఆర్గనైజేషన్లో. సో ఆయన కొద్దిగా కన్విక్షన్ ఉంది. మరీ అంత చిల్లర రాజకీయ నాయకుడు కాదు. కొంతకాలం పాటు చంద్రబాబు చెప్పినా కూడా ఆయన పోలే. కేసీఆర్ గారితో టచ్లో ఉంటూ రెగ్యులర్గా హరీష్తో, కేటీఆర్తో కాంటాక్ట్లో ఉన్న వ్యక్తే. బట్ ఈ షేర్లింగంపల్లి ఏరియాలలో కూల్చివేతలు ఎక్కువ ఉన్నాయి కదా.
ఈ కూల్చివేతల వల్ల ఆ వర్గం ఒత్తిడి వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో పోయి కలిశాడు. సరే ఆ పిఎస్సి ఇవాళ ఆయనకు చైర్మన్ ఇచ్చినా కూడా అది ట్రెడిషన్ ప్రకారం ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు రికమెండ్ చేయాలి. బట్ ప్రతిపక్షాన్ని అడగలేదు. హరీష్ గారికి ఇస్తారనేది ఒక ప్రచారం జరిగింది. నామినేషన్ వేసిన అంటుండు, మరి ఎవరిని అడిగేసిండు అంటే పార్టీ ఫ్రేమ్లో ఉన్నట్టయితే పార్టీ నాయకుడిని అడిగేయాలి. మరి కేసీఆర్ గారు ఆయనకి ఏమైనా అనుమతి ఇచ్చాడా? కానీ అదే చెప్తున్నాడు కదా, నేను ఎమ్మెల్యేల సంతకాలు తీసుకున్నాను. ఎమ్మెల్యేల సంతకాలు ఎట్లా పెడతారు? ఒక పార్టీ ఫ్రేమ్ కదా, పార్టీ ఫ్రేమ్లో ప్రతిపక్ష నాయకుడిని అడగకుండా ఆ నాయకత్వం కింద ఉన్న ఎమ్మెల్యేలు సంతకాలు పెడతారు. అంటే ఇదంతా ఏంటంటే తండ్రి రేవంత్ రెడ్డి గ్రిప్లోకి వెళ్ళిపోయాడు అనేది మాత్రం స్పష్టం. కంటవా కప్పినాడు, అయిపోయింది. ఈ రోజు అది గుడి కండవా అని చెప్పి అబద్ధం గుడి కండవ గుళ్ళో కప్తారు, పూజారి కప్తాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎందుకు కప్తాడు? ఏదైనా కూడా చెప్పాలి ధైర్యంగా, నేను పార్టీ మారుతున్నా. అయితే ఓ పక్కన హైకోర్టు ఈ డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి ఏమన్నా భయపడ్డాడో వెనక ముందు ఆడాడో తెలియదు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి, నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేని అని మాట్లాడుతున్నాడు. సో ఈ ప్రతిపక్ష ఎమ్మెల్యేని అన్నప్పుడు వాయిస్ మరి ఇప్పుడు అధికార పక్షం వైపు ఉంటుందా, మరి ప్రతిపక్షం వైపు ఉంటుందా? ఓన్ చేసుకోలేడు, అసలు వాయిస్లెస్ అయిపోతారమ్మ వాళ్ళు. ఇప్పుడు కడెం సిఆర్ లాంటి వాయిస్ ఉన్నాడు మొదటి సెషన్లో ప్రతిపక్ష తరఫున చాలా గట్టిగా నిలదీశాడు. రెండోసారి ఏమైంది, వాయిస్లెస్ అయిపోయాడు. వీళ్ళ ఉనికిని కూడా ఎవరు గుర్తించలేని విధంగా వెనక్కి నెట్టబడతారు. అసెంబ్లీలో వాళ్ళు ఏం మాట్లాడలేరు, అధికార పక్షానికి అనుకూలంగా మాట్లాడలేరు, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా మాట్లాడలేరు. కాబట్టి వాయిస్ ఉన్న వాళ్ళు వాయిస్లెస్ అయిపోతారు అంతే. ఇంకా వాళ్ళది ఏం ఉండదు. ఏదో పనులు చేయించుకుంటారు, పరవీలు చేయించుకుంటారు. ఇట్లాంటి ఏమన్నా కుక్కకు బొక్కేసినట్టుగా ఏదైనా పదవులు ఇచ్చినప్పుడు తీసుకుంటారు. ఏంది అదొక బతుకు? ఎందుకంత కర్మేముంది అంటున్నా. ఇన్నేళ్ళు పోనీ అమ్మ, నిన్న మననే ఎమ్మెల్యే అయ్యారు, పైసల కోసమో ఇంకో దేనికోసమో ఆశపడిపోయారంటే ఓకే, అది అర్థం చేసుకోవచ్చు. ఇంత సీనియర్ పర్సన్స్ కూడా అంటే రేవంత్ రెడ్డి స్టైల్ రాజకీయం పైసల కోసం కాదు. ఇవేంటంటే ఒత్తిడి తెచ్చి పొగబెట్టి. ఇప్పుడు ఎట్లుంటుందంటే రూరల్లోనేమో బిల్లులు ఇవ్వకుండా ఆపాడు, అర్బన్లో బిల్లులు పెండింగ్ ఏం లేవు. అర్బన్లో ఏంటంటే కూల్చివేతలు. ఎందుకంటే హైదరాబాద్లో కూల్చివేతలు ఎందుకు మొదలు పెట్టాడు అంటే హైదరాబాద్లో ఎమ్మెల్యేలు ఎక్కువ మంది బీఆర్ఎస్ గెలిచారు కాబట్టి మొత్తం వాళ్ళే ఉన్నారు. అదే ఒక బీజేపీకి ఒకరు, కాంగ్రెస్ అంతే. కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం, మల్లెడ్డి రంగారెడ్డి, జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం. అంటే జిహెచ్ఎంసీలో కాదు కదా కూల్చివేతలు, మొత్తం హెచ్ఎండిఏ పరిధి. అది కూడా ఓఆర్ఆర్ అంటే ఇబ్రహీంపట్నం పక్కనే ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయడం, జనంతో ఒత్తిడి తెప్పియడం, సామాజిక వర్గాలతో ఒత్తిడి తెప్పియడం, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే కాన్షియస్కు వ్యతిరేకంగా కూడా పోచారం కానీ, సంజయ్ కానీ, ఇవాళ గాంధీ కానీ కాన్షియస్కు అనుకూలంగా పోయినని అనుకోను, వాళ్ళ కాన్షియస్కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇవాళ ఇదే హైడ్రా కరెక్టే, ఫస్ట్ మాత్రం అందరూ ఆహా ఓహో అన్నారు. కానీ ఇది మిస్ఫైర్ అయింది కదా ఇప్పుడు. అంటే ఎంతసేపు ఒకటి కన్వెన్షన్ ఒకటి ఊడగొట్టి మిగతా అంతా కూడా సామాన్యుల పైన పడ్డారు కదా. ఇప్పుడు బాగా అందరిలో వినిపిస్తున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి అన్న ఇల్లు అక్కడ ఎందుకు కూల్చారు, ఒకటి ఫాతిమా కాలేజీ పైన బాగా ప్రజలు కూడా బాగా కొంచెం ఇదే అవేర్నెస్ వచ్చింది. అవి ఎందుకు కూలరు, ఓకే అది ఇల్లీగల్ అని మీరే చెప్పారు, ఇల్లీగల్ అని కమిషనరే చెప్పిండు, కానీ వాళ్ళకి టైం ఇచ్చుడేంది, మా గులగొట్టుడేంది అనేసి సామాన్యులు బగ్గుమన్నారు. పెట్రోల్ కిరోసిన్లు కూడా పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామనే పరిస్థితికి వచ్చింది కదా. వెనకడుగు ఇప్పుడు యూటర్న్ అందుకే తీసుకున్నాడా మరి కమిషనర్? దేనికి తీసుకున్నట్టు ఇప్పుడు? అంటే మేము ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి మాత్రమే మేము ఎంక్రోచ్లో ఉంటే కూలగొడతాం, రిమైనింగ్ వాడు జోలిపోమనే పద్ధతులని చెప్పుకొచ్చాడు. అదే ఒక మంచి ఆలోచనను అవకాశవాద పద్ధతిలో అవసరాల కోసం ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. అది మంచి ఆఫీసరు, మంచి బలి చేస్తున్నారు. ఇప్పుడు బలి ఏముంటుంది అందులో, అధికారి అన్నప్పుడు ఏ పని చెప్పినా చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ చెడ్డ పేరు ఎందుకు వస్తున్నది అంటే రాత్రికి రాత్రి కూల్చడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి ఇంతకుముందు కూడా, ఒకవేళ అక్రమంగా కట్టిందైనా కూడా కోర్టు అనుమతితోనే కూల్చాలి, చట్టపరంగా వెళ్ళాలి. ఇప్పుడు సైబరాబాద్, రాచకొండ ఈ కమిషనరేట్లో హైదరాబాద్లో కొన్ని పోలీస్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సపోజ్ ఇల్లీగల్గా ఒక ప్రెమిసెస్ని ఆక్రమించాడు ఒక ఆయన, అతన్ని ఎవిక్ట్ చేయించాలంటే కోర్టు ద్వారా పోవాలి. ఎందుకు? ఆయనకి ఏ డాక్యుమెంట్ ఉండదు. మీ ఇంటికి వచ్చి ఒక అతను కబ్జా పెట్టేస్తాడు, మీరు ఊరిపోతారు, వచ్చే వరకు అతను కబ్జా పెట్టి లోపల ఉంటాడు. మీరు కంప్లైంట్ ఇచ్చినా కూడా ట్రెస్ పాసింగ్ కింద కేసు పెట్టవచ్చు, బట్ ఎవిక్ట్ చేయడానికి లేదు. బలవంతంగా మీరు పోయి అతన్ని బయటికి లాగి పంపించడానికి లేదు. అట్లనే
ఓపెన్ ఏరియా ఉంటుంది. వాడు మీరు ఊరికి పోయేసరికి కాంపౌండ్ పెట్టేస్తాడు, లోపల గోశాల అంటాడు, ఇంకోటి ఏదో పెడతాడు. వాడిని ఎవిక్ట్ చేయించడానికి వీల్లేదు, మీరు త్రూ కోర్టే పోవాలి. ఇది సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ల గైడ్ లైన్స్. బలవంతంగా ఎవరు ఎవిక్ట్ చేయకూడదు. మరి ఇటువంటి రూల్ ఉన్నప్పుడు ఒకవేళ అతను అక్రమంగా అందులో ఉన్నా కూడా, లేదా గవర్నమెంట్ జాగాలో ఉన్నా కూడా డైరెక్ట్ పోయి కూల్చడానికి లేదు కదా, త్రూ కోర్టు ఆర్డర్తోనే పోవాలి. ముందు ప్రియర్ నోటీస్ ఇవ్వాలి, తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెకేట్ చేయడానికి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. బుల్డోజర్లను మిషనరీ మీదకి నడిపేయడం అనేది ఎక్కడ సాంప్రదాయమమ్మా? అంటే ఇక్కడ ఏదో రాజకీయ కక్ష, ఒక భయానక వాతావరణాన్ని కల్పించడం ప్రజల. ఇంకోటి అసలు పురిట్లోనే లోపాలు ఉన్నాయి అలా. ఉదాహరణకు బేస్ ఇయర్ ఏది తీసుకుంటావు? ఇప్పుడు పట్టభూములలో కట్టుకున్నారు ఇల్లు. ఏ ఇయర్ నుంచి చెరువుల కబ్జా అనేది 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి అయినాయి. నువ్వు ఏ ఇయర్ నుంచి దాన్ని కబ్జా గుర్తిస్తావు? ఎందుకంటే నా భూమిలో నేను ఇల్లు కట్టుకుంటా, ఆపే హక్కు ఎవరికి లేదు. బట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది ఎప్పుడు? ఒక 25-30 ఏళ్ళ కింద. వాళ్ళు ఏమిచ్చారు? జలాశయాలలో వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది, నీళ్లు రెసిడ్ అయినప్పుడు, నీళ్ళు లేనప్పుడు వ్యవసాయం చేయాలి. ఆ జలాశయాల స్వభావాన్ని దెబ్బతీయకుండా కాపాడాలి, కాంక్రిటైజ్ చేయకూడదు అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఉంది, గైడ్ లైన్స్ ఉన్నాయి. అవి రాకముందు అవేం లేవు కదా. హైకోర్టులే జడ్జిమెంట్లు ఇచ్చినాయి. ఆయన పట్టాభూమి వాడు కట్టుకుంటాడు. చెరువులలోనే పట్టాభూములు ఉన్నాయి చాలా వరకు. నిజాం పీరియడ్లో ఊర్ల కూలు రాసిచ్చేవాడు కదా. ఊర్ల కూలు రాసిచ్చినప్పుడు 300 ఎకరాలు 500 ఎకరాలు అలా చెరువులు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, గనులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అటువంటిప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేదాకా ఈ జలాశయాలలో కట్టకూడదు అనేది ఆర్డర్స్ ఏం లేవు. అయితే అది ఎప్పుడు వచ్చింది? 90sలో వచ్చింది. నువ్వు ఎప్పుడు 50-60 ఏళ్ళ కింద కూడా ఇప్పుడు ఎప్పుడో 1960sలో పట్టాలు ఇచ్చిన వాటిని కూడా నోటీసులు ఇచ్చారు. ఒకటేమో బేస్ ఇయర్ డిసైడ్ చేయకపోవడం ఒకటి. అప్పటి కూలగొట్టాలని అంటే అది ఇల్లీగల్ అవుతుంది. రేవంత్ రెడ్డి కనుక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కంటే ముందు కన్స్ట్రక్షన్ అయిన వాటిని కూలగొడితే కంపెన్సేషన్ కట్టియాల్సి వస్తుంది, రేపు కోర్టు తప్పు పడుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లేదు, అవి తర్వాత కాలంలో అమలు చేయాలని చెప్పారు. జలాశయాలను కాపాడాలనే దాని మీద అదివరకు ఎంక్రోచ్ అయిన వాటి మీద సుప్రీంకోర్టు ఏం చెప్పలేదు. రెండవది ఏంటంటే అప్పుడు కోర్టు ఆర్డర్స్ ప్రకారం చేశారు. బతుకమ్మ కుంట ఉంది, హైకోర్టు ఆర్డర్ ఉంది దాని మీద. ఇవన్నీ పట్టభూములు. హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఒక డిఫరెంట్ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే బ్రిటిష్ పీరియడ్లో అక్కడ వాళ్ళు జలాశయాలను గవర్నమెంట్ ప్రాపర్టీస్ గుర్తించారు, కొండలను గవర్నమెంట్ ప్రాపర్టీస్ గుర్తించారు. కానీ తెలంగాణ స్వభావం వేరు. నిజాముల పీరియడ్లో 7 నిజాములు 224 సంవత్సరాలు. ఆ పీరియడ్ అంతా కూడా ఇష్టం వచ్చినట్టు ఇనాములు, జాగీర్లు ఇవన్నీ ఇచ్చారు కదా, సంస్థానాలు. వాటి వల్ల చెరువులన్నీ కూడా ప్రైవేట్ అయినాయి. ప్రైవేట్ అయిన చెరువులల్లో పట్టాభూమి ఉంటుంది. ఆ పట్టాభూమిలో ఇల్లు కట్టుకుంటారని పర్మిషన్ అప్లై చేస్తే జిహెచ్ఎంసీ కానీ అందరు కూడా ఇస్తారు, దాన్ని ఆబ్జెక్షన్ చేసేది లేకుండే. ఎప్పుడు ఈ ఎఫ్టీఎల్ గొడవలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి అని అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత. కాబట్టి అంతకుముందు వాటిని కూల్చే హక్కు ఎక్కడిది? ఒక బేస్ ఇయర్ పెట్టుకోవాలి కదా. ఇంకోటి అప్పుడు పట్టాలు ఇచ్చారు రైతులు, ఇల్లు కట్టుకున్న వాళ్ళకు. తెలంగాణ నుంచి చాలామంది వలస వచ్చేవారు, గ్రామాలలో నీళ్ళు లేక చెరువులు ఎండిపోయి వలస వచ్చిన వాళ్ళు ఇక్కడ బస్తీలు వేసుకున్నారు. అదవరకు 300-400 బస్తీలు ఉండేది 60s 70s నాటికి. ఇప్పుడు 2000 పైన అయినాయి. ఈ బస్తీలన్నీ నాలాల మీద బఫర్ జోన్లనే ఉంటాయి. మరి తర్వాత పక్కా ఇళ్ళు అయినాయి, కనెక్షన్స్ అయినాయి. ఎమ్మెల్యేలు ఓటర్ లిస్టులలో వాళ్ళ పేర్లు ఎక్కించారు, ఓటర్ లిస్టు చూపెట్టేసి కరెంట్ కనెక్షన్ తీసుకున్నారు, వాటర్ కనెక్షన్ తీసుకున్నారు, ట్యాక్స్ పే చేశారు, డోర్ నంబర్ వచ్చింది, తర్వాత అన్ని పక్కా అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఒకటండి ఇవన్నీ తెలియకుండానే చేస్తున్నారు అనుకోవాలి. అంటే దీనికి పరిమిత ప్రయోజనం కోసం చేస్తున్నాడు, బట్ తేనె చుట్టని గదిపాడు. సరే ఏదేమైనా కూడా పేదవాళ్ళ బస్తీల మీద విచక్షణ రహితంగా దాడులు చేయడం, నోటీసులు వేయడం, కూల్చేయడానికి ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గం. అది అప్పుడు ఏం చేయాల్సి ఉండే? వాళ్ళకి పక్క ఇల్లు కట్టించేసి వాళ్ళ నాన్నలకు షిఫ్ట్ చేసి నువ్వు చెరువును కాపాడేవాడద్దు అన్నాడు. వాళ్ళకి ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి కదా ప్రభుత్వం. ఆయన అనుకున్నవి 2 అయిపోయినాయి కాబట్టి కొంత ఆయన యూటర్న్ తీసుకుంది అనేది. ఎందుకంటే ఫాతిమా కాలేజ్ కూలగొట్టలేడు అని సవాలు విసురుతున్నారు, కానీ దాని గురించి వాళ్ళు మాట్లాడతలేరు. ఎందుకంటే అకాడమిక్ ఉంది కాబట్టి మేము
అవకాశం ఇచ్చినామంటున్నారు. అయితే వాళ్ళకొక న్యాయము మాకొక న్యాయం ఏంది అనేది బాగా అంటే మెయిన్ ఫాతిమా కాలేజీ గురించి బాగా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. అది ఎందుకు కూలగొట్టారు, మావెందుకు కూలగొడుతున్నారు అనేసి. విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదు అనేది ఒకటి మంచి ఇంటెన్షన్ ఉన్నా కూడా వాళ్ళకు ఇప్పుడు 2 నెలల్లో 3 నెలల్లో టైం ఇచ్చి చేయాలి అది. అట్లాగే రన్నింగ్ కండిషన్లో ఉన్న ఇండస్ట్రీ దానికి ఎందుకు టైం ఇవ్వవు? బాధాప్తా రిజిస్ట్రేషన్స్ అయినాయి, అది ఎట్లా కూలగొడతావు? అసలు నీకు రైట్ ఎక్కడిది కూలగొట్టడానికి? ఇప్పుడు అదే శ్రీనివాసరెడ్డి ఎవరిదో ఇండస్ట్రీ కూలగొట్టి బుల్డోజర్ నడిపించారు ఇండస్ట్రీ మీదకి. అవసరమా? మిషనరీ మీద బుల్డోజర్ నడిపించాల్సిన అవసరం ఉందా? మీరు వారం రోజుల్లో దాన్ని ఎవిక్ట్ చేయండి అంటే చేయలేడు ఆయన. ఖాళీ చేయండి ముందు, తర్వాత కావాలంటే కోర్టు ఆర్డర్. ఓరో స్పోర్ట్స్ విలేజ్ ఉంది కదా, సరే భూమి ఎవరిదన్నా కానీ పల్లం రాజు ఎవరిదో అన్నారు, అది వేరు. పాపం లీజుకు తీసుకున్నారు కదా, దాంట్లో అవి నడుపుతున్నారు రెస్టారెంట్ అదేదో. వాళ్ళు ఏం చెప్తారంటే మరి ఓనర్కి ఏం చెప్పారో కానీ వీళ్ళకి తెలియదట. ఉన్న ఫలంగా కూలగొడితే వాళ్ళు అందిన కాడికి మాత్రం బయట వేసుకున్నారు, రిమైనింగ్ మిగతా మొత్తం అందులోనే ఇది అయిపోయినాయి అన్నీ అంతే. ఇన్కన్వెన్షన్ కూడా అంతే కదా, ఏసీలు అవన్నీ ఎక్కడెక్కడ విధ్వంసం, ఆ ప్రాపర్టీని విధ్వంసం. సో దీన్ని మెల్లగా ఏం చేస్తారు, రేపు హైకోర్టులో దీనిపైన పిల్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి, ఫైల్ అవుతున్నాయి కాబట్టి మేము అందుకే తగ్గినామని రేపు ఇంకొచ్చే సమాధానం మేము ఏమి వినొచ్చు. ఇప్పటికేమో ఇక మేము అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి మాత్రమే ఇక నుంచి కూలుస్తామనేది మాట విన్నాము. అంటే బయట జరిగే ప్రచారం ఏంటంటే ఇంకా అందరు భయభ్రాంతులై వాళ్ళకు ఎవరెవరు ఏమేమి ఇవ్వాలో ముట్ట చెప్పారు, డబ్బులు సంపాదించడానికి ఇది ఒక మార్గం అని చెప్పి అది బయట జరుగుతున్న ప్రచారం. దానిలో వాస్తవాలు మరి అంత నిజంగా అంటే ముందు ప్రజలు కూడా గమనించుకోలేకపోయారు. అంటే ఎవరికి తెలుస్తుందిలే కానీ చట్టబద్ధత గురించి మాట్లాడారు కదా, నిజంగానే జెన్యూన్ అనుకుంటే ముందు దీనికి ఒక చట్టబద్ధత తీసుకొచ్చేవారు. చట్టబద్ధత లేకుండా హైడ్రా పేరు మీద ఒక నోటీస్ కూడా ఉండదు. హైదరాబాద్ మళ్ళీ హెచ్ఎండిఓ మున్సిపల్ లేకపోతే గ్రామ పంచాయతీ ఇవే మిస్యూజ్ చేస్తున్నాడు పవర్ని, ఒక మంచి పథకాన్ని. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత సరే ఇంకా నా పీరియడ్ ఇంకా 4 ఏళ్ళు ఉందని అనుకోవచ్చు, కానీ చుక్క కలిస్తేనే ఒక నిండుతుంది అన్నట్టుగా ఎన్నికలు దగ్గరలో మరి రేపు ఎట్లా ఉంటుంది ఆ పరిస్థితి? నెగిటివ్ రిజల్ట్ ఉంటుంది. ఇప్పటికే తిడుతున్నారు కదా, మీడియాలో చూస్తున్నారు కదా మీరు, డెఫినెట్గా ప్రజలలో వ్యతిరేకత వస్తుంది. ఇదొకటి బాగా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరి మీద అనర్హత వేట పడబోతుంది అనే డిస్కషన్ బాగా జరుగుతుంది. ఎందుకంటే కోర్టు కూడా 4 వారాలు ఏదో గడువు ఇచ్చింది, స్పీకర్ చేతిలో పెట్టింది కదా. ఒకవేళ స్పీకర్ ఇప్పుడు 3 కడియము, తెల్లం అండ్ దానం, దానంది అయితే ప్రూవ్డ్ డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్కే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ ఇచ్చింది కాబట్టి ఇందులో ఎవరి మీద పడుతుంది ఎవరి మీద పడదు, ఏమన్నా స్పీకర్ డెసిషన్ తీసుకుంటాడా లేదంటే డిలే చేస్తాడా? నాకు తెలిసి ఏం తీసుకోడు, బాగా డిలే చేస్తాడు. ఎందుకంటే డెడ్ లైన్ పెట్టలేదు, ఓన్లీ షెడ్యూల్ను ప్రకటించమన్నారు. ఆ షెడ్యూల్ రోజుల కొద్దీ, నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ జరుగుతూనే ఉంటుంది. మనం 2006లో కేసీఆర్ గారే స్వయంగా అప్పుడు కేంద్ర మంత్రి కూడా ఉన్నాడు, ఆయన పార్టీ అధ్యక్షుని హోదాలో డిస్క్వాలిఫై చేయమని ఇచ్చాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్. ఎప్పుడు లాస్ట్ మినిట్లో చేశారు, ఇంకొక 6 నెలలకు ఎలక్షన్లు అనగా అప్పుడు డిస్క్వాలిఫై చేశారు. మళ్ళీ అప్పుడు ఎలక్షన్కి అవకాశం కూడా లేకుండే, జనరల్ ఎలక్షన్ల కంటే అట్లా చేస్తారు అంతే. ఓకే, ఇప్పుడు దానం మీద కూడా ఎఫెక్ట్ ఏం పడదా? అంటే మళ్ళీ కోర్టు డిసిషన్ తీసుకోవాల్సిందే. ఇంకో కేసు కూడా ఉందంట కదా, తను విజయారెడ్డి ఫైల్ చేసిన కేసు కూడా ఒకటి ఉందంట కదా. ఏదున్నా కూడా ఇక్కడ ఏమైందంటే రేవంత్ రెడ్డి ఏమన్నా బాలకృష్ణ మోహన్ రెడ్డికి లాస్ట్ మూమెంట్లో వేసినట్టుగా రేవంత్ రెడ్డి కాదని స్పీకర్ డిసిషన్ తీసుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే స్పీకర్ ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలి, కానీ ఈ స్పీకర్స్ అంతా వాళ్ళ దయాదాక్షణల మీద ఆధారపడతారు. కిరణ్ కుమార్ రెడ్డి అంతే చేసిండు, నాదెండ్ల మనోహర్ అంతే చేశాడు, ఎవరు చూసినా కూడా అంతే చేశారు. డిస్క్వాలిఫికేషన్ అనేది అట్లాగే ఉంటుంది. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సరే మా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు లాక్కున్నారు, అట్లా పోతారు, ఈడ గెలిచి ఆడ పోతారు అన్నారు కదా, పబ్లిక్ నుంచి వస్తున్న బాగా మాటలు మరి మీరు ఎందుకు చేసిర్రు అనేది బాగా చర్చకు లేవనెత్తుతున్నారు. మరి ఇప్పుడు ఇది అన్యాయం అయితే మరి అప్పుడు అన్యాయం కాదా అనే దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఒకటైతే అది తప్పే, నేను దాన్ని అప్పుడు కూడా అవసరం లేకుండా అని చెప్పాను. అంటే రాజకీయాలు ఎట్లుంటుందమ్మా, తన తెలంగాణ వచ్చింది, కొట్లాడుతూ వచ్చింది. ఆ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి 63 సీట్లు వచ్చినాయి. 63 సీట్లు వచ్చిన తర్వాత ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొరికాడు. ఎప్పుడైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారనే ఆలోచన వచ్చిందో అప్పుడు రూల్స్, సిద్ధాంతాలు, రాజ్యాంగం ఇవన్నీ పట్టించుకోరు, తన స్థానాన్ని తను కాపాడుకోవడానికి చేస్తారు. అది నో ప్రాబ్లం. ఫస్ట్ దాని గురించి మాట్లాడతలేదు. రెండో దఫా అయితే 88 సీట్లు వచ్చినాయి కదా, అంటే పార్టీలోనే మెర్జ్ చేసుకున్నారు కదా.
అది ఆ చర్చనే మీకు అంటే కంఫర్ట్ ఇక్కడ- సీట్లు ఉన్నాయి కదా, ఎందుకు మెర్జ్ చేసుకోవాల్సినంత పరిస్థితి ఎందుకు అనేది. సరే అది పార్టీ ఇష్టం. అది ఇప్పుడు వాళ్ళు అనుకున్నారు ప్రతిపక్షాలనే కంప్లీట్గా మార్జినలైజ్ చేద్దాము, యాంటీ డిఫెక్షన్ లాలోనే ఉంది కదా, 2/3 లేజిస్లేటర్స్ ఉంటే చేసుకోవచ్చు కదా అని. అది ఇల్లీగల్ కాదు కదా. కేసీఆర్ అది అవసరమా అనవసరమా అనేది మనం కాదు కదా, అది పార్టీ డిసైడ్ చేస్తుంది. కేసీఆర్ గారు అవసరమని సో ఇప్పుడు అనుకున్నారు. రేవంత్ రెడ్డి కూడా అది చేస్తుంటే ఆమోదించే వాళ్ళ, గమ్ము నూకునే వాళ్ళ. 100% అది జెన్యున్. ఒకవేళ కనుక ఆయన 2/3 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలుపుకొని ఉంటే అది యాంటీ డిఫెక్షన్ లాలోనే ఉంది కాబట్టి అది అది అందరం కూడా అభినందించే వాళ్ళం. కానీ అది ఇక్కడ రేవంత్ ఒకటి రెడ్డికి సాధ్యం కాలేదంటారు అయితే మరి. అయితే ఏమైందంటే ఈ హైడ్రా ఎందుకు వస్తుంది అది సాధ్యమైతే. సాధ్యం కాక అయితే అక్కడ పోయి చెప్పాడు. ఇప్పుడు ఒకటమ్మా, యాంటీ డిఫెక్షన్ లా ఎప్పుడు వచ్చింది 1985లో 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అది చేసింది ఎవరు? రాజీవ్ గాంధీ. ఈ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. రాజీవ్ గాంధీ చేసిన చట్టాన్ని అమలు చేయాలని గొంతెత్తి అరిచిన వ్యక్తి ఎవరు అంటే రాహుల్ గాంధీ. మరి మీ నాయకుడే చేసిండు, మీ నాయకులే అమలు చేయాలన్నారు. మొన్నటి ఎలక్షన్లో కూడా అమలు చేయాలని చెప్పారు. ఎవరన్నా పార్టీ మారితే రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేయాలని చెప్పారు. కేసీఆర్ ఆ చట్టాన్ని తేలేదు. కేసీఆర్ ఏమి ఆ చట్టాన్ని అమలు చేస్తానని చెప్పలేదు. కేసీఆర్ ఎటువంటి ఆలోచన ఉంటుందంటే ముళ్ళుతో తీయాలనే ఆలోచన ఉంటుంది. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అన్న ఆలోచన ఉంటుంది. తనకు ఉనికికి ప్రమాదం అయినప్పుడు తను దేన్ని లెక్క చేయడు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేసిన అమెండ్మెంట్ అది. రాజీవ్ గాంధీని వాళ్ళంతా గౌరవించే వ్యక్తి. వాళ్ళ సెక్రటరియట్ ముందట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నాడు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి రాజీవ్ గాంధీ తెచ్చిన చట్టాన్ని తూట్టుపడిచేది ఎక్కడిది? ఇక నీకు రాజీవ్ గాంధీ మీద ఏం గౌరవం ఉన్నట్టు? నీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా యాంటీ డిఫెక్షన్ లా తెచ్చింది. నీ ప్రభుత్వం తెచ్చిన చట్టాలను నువ్వే గౌరవించకపోతే ఎవడు గౌరవిస్తాడు? జాతీయ అధ్యక్షుడు ఇవాళ రాహుల్ గాంధీ దాన్ని సమర్థించాడు. మరి రాహుల్ గాంధీ కానీ, ఖర్గే కానీ, సోనియా గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ ఎలక్షన్లలో చెప్పారు ఇది ఎవరైనా పార్టీ మారితే రిజైన్ చేయాలని, మళ్ళీ ఎలక్ట్ కావాలని. మరి మీ విధానానికి వ్యతిరేకంగా అంటే ఈడ దానికి కూడా ఆన్సర్ చెప్పారు కదా. మీరు పదే పదే తొడలు కొట్టి సవాళ్ళు విసురుతున్నారు కదా, మీ ప్రభుత్వం కూలిపోతుంది అన్నప్పుడు నేను చూస్తూ ఊరుకోవాలా? ఇక్కడ నేను ప్రజాస్వామికంగా ఎన్నికబడిన మీరు కూలుస్తానంటే నేను ఇంకేం చేయాలనే మాటను వాళ్ళు బాజాప్తా చెప్పుకుంటూ వచ్చారు కదా. ఇక్కడ అటువంటి ప్రయత్నం ఏం జరిగింది? ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేనైనా టీఆర్ఎస్ లాగిందా? అంటే మాటలు అనడం వేరు, 100 మాటలు అంటారు. నీ కింద బండే బట్టి తొక్కి పేగులు మెడకేసుకుంటా అని రేవంత్ రెడ్డి అన్నాడు. చేసిండు ఆ పని అనడం వేరు, కానీ యాక్షన్లో చేస్తారేమో భయం. సిమ్టమ్ ఉండాలి కదా. రేవంత్ రెడ్డి లాగా ఎవరన్నా ఓటుకున్నోడు దొరికినలా? ఇదంతా ఆయనే కదా మొదలుపెట్టింది. ఏదున్నా కూడా ఒకటే. ఒకవేళ ఆయన 26 మంది ఎమ్మెల్యేలను కనుక లాక్కొని ఉంటే నేను వ్యతిరేకించేవాడిని కాదు. కేసీఆర్ ఏం చేసి 2/3 కలుపుకున్నాడు. అది యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్న రూల్ ప్రకారం పోయింది ఆయన్ని. మరి మీరెందుకు చేయట్లేదు? ఏదున్నా కూడా రాజకీయాలలో ఇవి సహజం అయిపోయినాయి. బట్ ఒకటే ఏంటంటే ఇవాళ స్పీకర్ కనుక తన పరిధిని ఉపయోగించుకొని హైకోర్టు నిర్ణయం తీసుకునేదాకా వేచి ఉండకుండా ఆయన డిసిషన్ తీసుకుంటే ఆయన అందరూ అభినందిస్తారు. బట్ నాకైతే నమ్మకం లేదు ఆ ప్రసాద్. మళ్ళీ అప్పుడు కోర్టు ఏం చేస్తుంది? తమ చేతుల్లోకి తీసుకుంటుంది. ఈ షెడ్యూల్డ్ పేరుతో కాలయాపన చేస్తున్నారు మీరు, అప్పుడు ఒక డెడ్ లైన్ పెట్టే అవకాశం ఉంటుంది. ఫలానా డేట్ లోపల డిసిషన్ తీసుకోండి అని. అది ఎవరికి వాళ్ళకు స్వతంత్ర వ్యవస్థలు అవి. కోర్టుకి ఎట్లయితే ఇండిపెండెన్స్ ఉందో అసెంబ్లీ కూడా అట్లే ఉంటుంది, జ్యుడిషియరీ కూడా అట్లే ఉంటుంది, లెజిస్లేచర్ కూడా అట్లే ఉంటుంది. కాబట్టి మేము అమలు చేయాలని లేదని కూడా స్పీకర్ ఏదో తిరగవచ్చు. ఇవన్నీ జటిలమైన ఇష్యూస్. 10th షెడ్యూల్ ప్రకారం డిస్క్వాలిఫై స్పీకర్ చేస్తేనే అది అమల్లోకి వస్తుంది. ఒకవేళ కోర్టు ఆ విచక్షణ తీసుకొని చేసింది అనుకోండి, మోరల్గా వాళ్ళు కూర్చోడానికి ఉండదు. లీగల్గా బైండ్ ఓవర్ కాకపోయినా కూడా కోర్టు డిస్క్వాలిఫై చేసినప్పుడు దాన్ని ఆమోదించాల్సి వస్తుంది. ఆ పరిస్థితి వస్తుంది అనుకుంటున్నా. ఈ ముగ్గురే కాదు 9 మందికి కూడా అదే గతి పడుతుంది, అవకాశం ఉంటుంది. ఇంకొకటి, మీరు చాలా వరకు మొన్నటి వరకు మాట్లాడిన మాటలు రాజీవ్ గాంధీ విగ్రహం గురించి సెక్రటరియట్ ముందు, అది తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన భూమి ప్లేసు ఎందుకు డిలే చేశారు? మరి ఆ రోజే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుంటే ఈ రోజు అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం వచ్చి ఉండేది కదా, ఎందుకు డిలే చేశారు? అఫీషియల్గా అది ఆ రోజే కనీసం ఒక జీవో ఇచ్చున్నా కూడా ఇవాళ మార్చకపోతుండే. వాళ్ళు అదే మాట్లాడుతారు కదా, మీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు పెట్టలేదనే మాట మాట్లాడుతారు కదా, ఎందుకు దాన్ని
అంటే ప్రయారిటీ వైజ్ చూసినప్పుడు ఏంటంటే ప్రతి రోజు ఏదో ఒక సమస్య తరుముతూ ఉంటుంది. ఎలక్షన్ దగ్గరికి వచ్చిన టైంలోనే సెక్రటరియట్ కంప్లీట్ అయింది. పట్టుకొని 10 సార్లు కూడా కూర్చోలేదు కేసీఆర్ గారు అందులో. ఆ టైంలో ఒక దశాబ్దోత్సవాలు ఇవి అవి అన్నీ ఒక్కసారి వచ్చాయి. ముందు ప్లాన్ చేసుకోలేదు. ముందు అమరవీరులది స్మారక చిహ్నం కావాలి అని చెప్పి అనుకున్నారు. ఆ టైంలో డిసిషన్ తీసుకున్నారు. వెంటనే చేయించాలంటే ఆ విగ్రహం కోసం కొంత సమయం పడుతుంది. జీవో ఇచ్చున్నా కూడా అది జీవో ఇచ్చుంటే కొంతవరకు బైండ్ ఓవర్ అయ్యేవాడు. అది సరే లోపల పెట్టుకున్నాడు. బయట పెట్టే బదులు లోపల పెట్టారు. రాజీవ్ గాంధీ అంటే ఎవరు వ్యతిరేకం ఉండాల్సిన అవసరం లేదు. ఆయన ప్రధానమంత్రిగా పనిచేసిండు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లనే ఆయన బలైపోయాడు. కాబట్టి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ ఆ స్థలము తెలంగాణ తల్లి కోసం పెట్టిన స్థలంలో పెట్టడం అనేది అదొకటే ఆబ్జెక్షన్. లోపల పెట్టుకొని ఉంటే ఇబ్బంది లేకపో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని. ఈరోజు కొన్ని మీకు ఇబ్బందికరమైన ప్రశ్నలు ఇంకోటి కూడా అడుగుతాను. జర్నలిస్టుల విషయంకి వచ్చేసరికి వాళ్ళకు ఎప్పుడు దాదాపు 18 సంవత్సరాల పోరాటం. ఈరోజు జర్నలిస్టులు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. 6 ఈరోజు హీరోలు అయ్యిందనేసి బాగా వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటున్నారు. స్థలము తక్కువ ధర కేటాయించింది వైఎస్ఆర్ గారు. దాని తర్వాత ఒక పెట్బాషీర్ బాగు 32 ఎకరాల భూమి ఇష్యూ ఉంటే సుప్రీంకోర్టులోకి వెళ్తే జస్టిస్ ఎన్వి రమణ క్లియరెన్స్ ఇచ్చిండు. రమణ రేవంత్ రెడ్డి ఆ 32 ఎకరాలకు సంబంధించిన నిన్న పట్టాన్ని ఇచ్చిండు. ఈ పని కేసీఆర్ ఎందుకు చేయలేకపోయిండ్రు అనేది ఈరోజు యావత్ జర్నలిస్టులలో ఒక చర్చ జరుగుతుంది. కారణం ఏమై ఉండొచ్చు? ఎన్వి రమణ క్లియరెన్స్ ఇచ్చినాక కూడా ఇవ్వడానికి ఎందుకు సుముఖత చూపలేదు? అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక సమస్య ఏమొచ్చిందంటే ఏ డిసిషన్ తీసుకోవాలన్నా కూడా సీఎం గారే తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనకున్న పని ఒత్తిడి కావచ్చు, తర్వాత దీని వెంబడి ఉన్న కొన్ని సంక్లిష్టమైన సమస్యలు కూడా ఉంటాయి. ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రాలేదు, రానుళ్ళ సంగతి ఏంది, వాళ్ళకు కూడా ఏదైనా ఆల్టర్నేట్ చూసిన తర్వాత వీళ్ళకి ఇద్దాము, ఇట్లాంటివి ఉంటాయి ఆయన మైండ్లో. కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే అదొక సమస్య. ఇప్పుడు నిజంగానే అది ఇచ్చినంత మాత్రాన అందరికి ఇళ్ళ పట్టాలు వచ్చినట్ట? చాలామంది బయట ఉన్నారు ఇంకా రావాల్సిన వాళ్ళు. అంటే కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే కూడా సమస్య అవుతుంది. ఆల్టర్నేట్ చూసి వాళ్ళకి ఇద్దామనే ఆలోచన ఉండి ఉంటుంది ఆయనకు. ఆయన జర్నలిస్టుల పట్ల మాత్రం ఎప్పుడు వేరే ఉద్దేశంతో లేడు. ఆయన కూడా చాలాసార్లు అన్నాడు వీళ్ళనంత తొందరగా దాన్ని పరిష్కరించుకుందాం, చేద్దాము అని అన్నాడు. ప్రెస్ మీట్లలో చెప్పాడు. కానీ 10 ఏళ్ళ సమయం ఉండింది. 10 ఏళ్ళు కాదు కదా రమణ గారు ఇచ్చింది. మామూలుగా జనరల్ వీళ్ళకి కూడా సమయం రమణ గారు ఇచ్చింది దానికి ముందు ఇచ్చారు. కానీ ఇచ్చినాక కూడా దాని క్లియరెన్స్ ఇవ్వకపోవడాన్ని ఈరోజు బాగా వ్యతిరేకించి చూస్తున్నారు అనేది అంటే చెప్తున్నారు. అంటే ఎట్లుందంటే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి జర్నలిస్టుల విషయమే చెప్తున్నా. ఒక బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక వెలివేసిన అంటే వెలేసాం మేము అన్నట్టుగా ఎవరన్నా కొంచెం పాజిటివ్గా మాట్లాడినా కనీసం ప్రతిపక్షం వైపు మాట్లాడినా కూడా విపరీతమైన అంటే అదొక నేరమైనట్టుగా చూస్తున్న విధానం కనపడుతుంది. అంటే కేసీఆర్ గారు మేనిఫెస్టోలోనే రాసి ఒక 100 కోట్ల రూపాయలు జర్నలిస్ట్ ఫండ్, తర్వాత ప్రెస్ అకాడమీ దాన్ని స్ట్రెంథెన్ చేయడం, దానికి ఒక కొత్త బిల్డింగ్ కట్టేయడం, ఇవన్నీ మర్చిపోతే ఎట్లమ్మా? జర్నలిస్టులకు ఇది ఆలస్యమైనందుకు అంత అభాండాలు వేయాల్సిన అవసరం లేదు. ఉద్యమంలో వాళ్ళ పాత్రను గుర్తించే కదా కేసీఆర్ గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళని ఈ రకంగా వాళ్ళకు కార్డ్స్ కానీ హెల్త్ కార్డ్స్ కానీ రకరకాల ప్రయోజనాలు, చనిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి మీకు గుర్తుండాలి ప్రగతి భవన్లోనే జనహితలో ఆ కుటుంబ సభ్యులందరినీ పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి అల్లం నారాయణ గారితో వాళ్ళకి చెక్కులు ఇప్పించి ఇవన్నీ చేసిండు కదా. ఎవరన్నా అంతకుముందు జర్నలిస్టులకు ఫండ్ ఇంత పెట్టిన గవర్నమెంట్ ఉందా ఏదన్నా? ఏ సమస్య వచ్చినా కూడా కోవిడ్లో చనిపోయిన వాళ్ళకి కానీ దాదాపు 70 పైన జర్నలిస్టులు కోవిడ్లో చనిపోయారు. అంటే ఇప్పుడు పర్ఫెక్షన్ అనేది డిక్షనరీలో ఉంటుంది, బయట ఎక్కడ ఉండదు. కేసీఆర్ లోపల పర్ఫెక్షన్ చూడాల్సిన అవసరం లేదు. మనం వీలైనంత వరకు ఆయన చేయగలిగినని చేసుకుంటూ వచ్చాడు. ఆ ఆలస్యం కావడానికి కూడా ఆయన ఇప్పుడు ఈ రిమైనింగ్ వాళ్ళకు కూడా మీరు అన్నట్టుగా మిగతా వాళ్ళకి ఇప్పుడు 4th సిటీలో ఇస్తామనేసి ఒక ప్రకటన చేశాడు ఆయన. వీళ్ళేమో సరే కనీసము హైదరాబాద్కు 4 వైపుల టవర్లు కట్టించినా ఓకే అనే లెవెల్లో వీళ్ళు అనుకుంటే ఆయనే అనౌన్స్ చేశాడు 4th సిటీలో ఇస్తానని. ఇప్పుడు చూస్తున్న సీఎం చేస్తున్న వ్యవహారాలు చూస్తుంటే నిజంగానే రిమైనింగ్ జర్నలిస్టులకు భూమి అందుతుంది లేకపోతే కట్టించే పరిస్థితి జరుగుతుంది అనేసి అనిపిస్తుందా? అంటే భూమి అయితే ఇవ్వగలుగుతాడు, బట్ ఎందుకంటే చాలా భూమి ఉంది. 2 లక్షల ఎకరాల దాకా దాదాపు ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ల కోసం, సెజ్ల కోసం తెలంగాణ గవర్నమెంట్ సేకరించిన భూమి ఉంది. ఫార్మసిటీ కోసం 12,000 ఎకరాలకు పైన సేకరించి పెట్టారు. ఇప్పుడు 4th సిటీ అంటే ఫార్మసిటీ కదా. కాబట్టి కేసీఆర్ గవర్నమెంట్ చేసిన
ఆ సేకరణ భూసేకరణ చేసిన భూమి చేతిలో ఉంది కాబట్టి పట్టాలు ఇవ్వడంలో పెద్ద కష్టమని నేను అనుకోవట్లేదు. జర్నలిస్టుల సపోర్ట్ కోసమైనా పట్టాలు ఇస్తాడు కావచ్చు. బట్ నిజంగానే జర్నలిస్టుల మీద గౌరవం ఉంటే నిన్న మొన్న కామెంట్స్ ఎందుకమ్మా? సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళ మీద నెగిటివ్ కామెంట్ అవసరమా? అకోసరు అని ఇదంతా అవసరమా? అసలు అన్నాడు, కొసరు అన్నాడు, వాడు వీడు అన్నాడు, ఇవన్నీ మాట్లాడండి. అసలు యాక్చువల్గా నిన్న నేను రెస్పాండ్ అయింది కూడా కొండారెడ్డిపల్లికి పోయింది మేమే. వాస్తవానికి ప్రజల దగ్గరికి పోయి ఏది పడితే అది అడిగితే అని అంటే నాకు మీరు కూడా ఒక ఉద్యమం నుంచి చూస్తున్నారు కదా, జర్నలిస్ట్ అనే పదం పక్కన పెట్టినా కూడా మీరైనా ఉన్నారు. సపోజ్ మీరు ఏదైనా ఊరికి పోయినా కూడా మీకు ఏదైనా సమస్య చెప్పుకుంటారు, మీరు వెళ్ళి ఒక రుణమాఫీ వచ్చిందా రాలా అని అడగడం తప్ప దాన్ని ఏది పడితే అది అడిగితే ప్రజలు ఊరుకుంటారా తిరగబడతారా అనేది మీరు ఒక మెసేజ్ ఇవ్వడంలో అర్థం ఏంది? అసలు ఏది పడితే అది ఎందుకు అడుగుతారు? అంటే జర్నలిస్టులకు అవసరమైంది ఏది పడితే అది అడగాల్సిన నాకు ఆ పాయింట్ ఒకటి అర్థం కాలేదు. అంటే ఇండైరెక్ట్గా మీరు యూట్యూబర్లు అంటే యూట్యూబ్ పెట్టుకొని ఎవరన్నా మీరు ఊర్లలోకి వస్తే తరిమి కొట్టండి అనే లెవెల్లో మీరు మెసేజ్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ప్రజల కంటే కూడా మీ ఇండైరెక్ట్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇవ్వచ్చు అట్లా? దాన్ని ఖండించాల్సింది పోయి ఆ రకంగా ఎంకరేజ్ చేయడం అనేది ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు తగదు. అందులో పర్టికులర్గా ఆయన ఊర్లో జరిగింది కాబట్టి ఆయన బాధ్యత వహించాలి దానికి. అది వాళ్ళకి ఇంకా రెచ్చగొట్టే విధంగా ఆయన స్టేట్మెంట్లు అనేది అది ఉందాతనం అనిపించుకోదు, గుండాగిజం అనిపించుకుంటుంది. జర్నలిస్టులకు అసలు జర్నలిస్టులు ఎవరో, కొసరు జర్నలిస్టులు ఎవరో అని అన్నారు. ఆయనకన్నా క్లారిటీ ఉందా? ఇలా మాట్లాడమని చెప్పిన వాళ్ళకన్నా క్లారిటీ ఉందా? జర్నలిస్టుల కోసమేనా 500 కోట్లు ఖర్చు పెట్టి సునీల్ కొనుగోలు చేసింది ఛానల్ అన్నిటినీ? సోషల్ మీడియా సపోర్ట్ లేకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా? నాకు తెలిసి ఒక 6-7 ఇయర్స్ 5-6 ఇయర్స్ ముందు ఒకసారి శాటిలైట్ నేను బ్యాన్ చేసింది. బ్యాన్ చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు పట్టుకుని అట్ట చేస్తే ఈయనకు ఆపన్న హస్తం అందించిందంతా కూడా యూట్యూబ్. ఇవ్వాలంటే జర్నలిస్టుల పేరుతో ఉన్న వాళ్ళే యూట్యూబర్లో పనిచేసినాము. వాళ్ళందరం నేను అదే ఐటమ్ చేసిన కదా. నేను నాగార్జున సార్ బై ఎలక్షన్లో పోతే మరి ఏ ట్యూబ్ అని మీరు నాకు ఇంటర్వ్యూ ఇచ్చారని అడిగిన. విజయకాంత్ పత్రికలు ఉన్నప్పుడు నేను రాసిన విత్ బైలైన్ తోటి నీకు ఎవరో తెలియదు అన్నట్టుగా ఎవరు జర్నలిస్టులో ఎవరు కాదు అని మాట్లాడిన విధానం అసలు నాకు అర్థం కాలేదు. నిన్న 10 ఏళ్ళ పైన సరిత సేమ్ మేమంతా 2008లో ఫీల్డ్కి వచ్చారు. తెలియదా? 16 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళను, అది కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో కనపడే వాళ్ళను గుర్తించకపోవడం ఏంది? ఒకటేంటంటే ఇప్పుడు పునాదిని తన్నుకోవడం. ఇప్పుడు ఆయన పునాది సోషల్ మీడియాలోనే ఉంది. ఇప్పుడు ఇలా అడ్డగోలు అబద్ధాలు చెప్పి గెలిచారు. ఈ అబద్ధాలను క్యారీ చేసింది సోషల్ మీడియానే. మరి అప్పుడు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసావు కదా. సునీల్ కొనుగోలు చేసింది ఏంది అదంతా? అంటే ఏదున్నా కూడా ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక ఐటమ్ కూడా అదే పెట్టాం బోడమల్లన్న అన్నట్టుగా. ఈరోజు ఆ సందర్భంలో పోయి ఎవరు డిసైడ్ చేస్తారండి జర్నలిస్టులు అనే దాని మీద? మేము చెప్తున్నాం, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. శాటిలైట్లలో పనిచేసి, శాటిలైట్లో కావచ్చు పత్రికల్లో కావచ్చు పనిచేసి అలా ఇంచుమించు 100 మంది ఉన్నారు ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పనిచేస్తున్న వాళ్ళు. అంటే ఈరోజు నేను అందుకే అన్నా కదా, నువ్వు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యి ఒక్కరోజు ముఖ్యమంత్రి ఉన్నా నేను మాజీ ముఖ్యమంత్రి అంటారు నీకు ఒక్కరోజుకే. కానీ మాకు మినిమం ఒక 10 ఏళ్ల పాటు మాకు అంటే 10 ఏళ్ళు పనిచేస్తే మమ్మల్ని ఒక జర్నలిస్ట్గా గుర్తిస్తున్నారు. నువ్వు ఒక్కరోజు ముఖ్యమంత్రి అయితే నీకు జీవితకాలం సచ్చిందాకా నీకు మాజీ అని పేరు ఉంటుంది. మరి మాకు 10 ఏళ్ల తర్వాత వచ్చిన గుర్తింపు అన్నా ఉండదా? ఇటువంటి మాట్లాడే వాళ్ళు నేను మనోభావాలు దెబ్బతీయడం కదా. అదే ఇట్లా జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతీస్తూనే మీకు 4th సిటీలో ప్లాట్లు ఇస్తా అంటే జర్నలిస్ట్ నికార్స్ అయినంట. వాట్ ఈస్ ద నికార్స్ అయిన జర్నలిస్టులు అంటే ఏమి అంటే మీకు బాజా భజంత్రులు కొట్టేవాళ్ళు. నేను వాళ్ళని అవమానించాలని జర్నలిస్టులని. ఎవరు నికార్స్ అయిన జర్నలిస్టులు అంటే ఎవరు? ఆయనే చెప్పాలి డెఫినేషన్ దానికి. నాకు నేను ఇప్పుడు అసరు కొసరు అన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీలో నువ్వు అసలా? అదే ఇప్పుడు అడగాలనుకుంటే 100 ప్రశ్నలు వస్తాయి. ఇదే ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా జర్నలిస్టులు ఎప్పుడు ప్రతిపక్షంలోనే పనిచేయాలి, ప్రజల వైపునే పనిచేయాలి అన్నాడు. మరి ఇలా గవర్నమెంట్లో ప్రతిపక్షం నుంచి గవర్నమెంట్లో వచ్చేసరికి సచ్చి బతికిండా? కొత్తగా ఆర్గాన్స్ ఏమైనా మారినాయి ఆయనకి? లేకపోతే ఎందుకు బుర్ర తిరిగిందా? అంటే అంతే కదండి, మీరు అదే మనిషి మీరు ఉన్నారు కదా, మరి ఈ ధోరణి ఏంది? ప్రజల దురదృష్టం అమ్మా. ఎందుకంటే కొంతమంది ఏమో ఆ పదవికి గౌరవం తెచ్చే విధంగా పరిపాలన చేస్తారు, మాట్లాడతారు, ఉందాతనాన్ని దానికి ఆపాదిస్తారు. వాళ్ళ వల్ల పదవికే గౌరవం పెరుగుతుంది. కొంతమంది కనకపు సింహాసనంలో శునకము కూర్చున్నట్టని ఆ పదవికి అర్హులు కాని వాళ్ళు ఆ పదవిలోకి వచ్చినప్పుడు ఇట్లాంటి అనర్థాలు జరుగుతాయి.
ఇట్లాంటి అపార్థాలు ఈరోజు నాకు గౌరవం ఇవ్వండి, నాకు కాకపోయినా వ్యక్తిగతంగా నాకు గౌరవం ఇవ్వకపోయినా సీఎం పదవికైనా గౌరవం ఇవ్వండి అని నువ్వు ఈరోజు అడుక్కునే పరిస్థితి. అది ఎందుకు, ఎవరు తీసుకొచ్చారు? అంటే ఆయన రైజ్ కావాలమ్మా. ఏంటంటే ఏ స్థానం వచ్చినా కూడా తప్పేం లేదు. అది ఒక మామూలు వ్యక్తి ముఖ్యమంత్రి అయినట్టు గర్వపడాలి. బట్ అతను దాని హుందాతనం పెంచే విధంగా తనను తను ఎడ్యుకేట్ చేసుకోవాలి, తన మాటను మార్చుకోవాలి, తన ఆలోచనలు మార్చుకోవాలి, తన నడవడికను మార్చుకోవాలి, ప్రవర్తనను మార్చుకోవాలి, ఆదర్శవంతమైన జీవితం గడపాలి. అనకూడని మాటలు నోటి నుంచి రానియద్దు, ఒకవేళ వచ్చినా కూడా హుందాగా క్షమాపణలు అడగాలి, ఇవన్నీ చేయాలి. కానీ ఇదంతా రేవంత్ రెడ్డి ఆలోచనలు ఇవన్నీ లేవు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోకాల్డ్ మీడియా అని చెప్పుకొని ఘోరమైన మాటలు, అంటే ఒక రాజకీయ నాయకులకు నిక్నేమ్స్ పెట్టి ఆ రోజు మీరు మాట్లాడొద్దు, ఈరోజు నాకు గౌరవం ఇవ్వండి అని అంటే మీరు మాట్లాడకూడదని ఆడోళ్ళ సభలో పోతారు, మగాడిని అయితే అని మాట్లాడతారు. దాంట్లో డాష్ లాగా తొండలో వదులుతా అంటాడు. మీరు ఇందాక అన్నారు కదా చెత్త రాజకీయాలు అని చెప్పి, ఇంకెందుకు మళ్ళీ గౌరవం మళ్ళీ మీరు జాగిచ్చారు, నేను ఒప్పుకుంటా. మంచి పనిని ఎప్పుడు కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే వాళ్ళు కూడా 18 ఏళ్ళకెళ్ళి ఎదురు చూసారు. సరే, ఒక విభాగం పూర్తయింది. మంచి మాటలు నాకు చెప్పుంటే మనం చేయగలిగింది ఏందమ్మా, జ్ఞానోదయం రావాలి ముఖ్యమంత్రి గారికి. జ్ఞానోదయం అంటే మీరు ఇండైరెక్ట్ గా రెచ్చగొడుతుంటే మీ అట్లనే అగ్రెసివ్ గా పోతారు కదా. ఈ రోజు జర్నలిస్టులే అవ్వాలక్కర్లేదండి, సోషల్ జర్నలిస్టులు ఉంటారు, ఒక సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు. ప్రశ్నించకూడదని రూల్ రాజ్యాంగంలో ఎక్కడ ఉందా? దానికి చాలా రియాక్షన్ వచ్చింది. రేవంత్ రెడ్డి ఆ మాట అన్నందుకు సోషల్ మీడియా అంతా కూడా బగ్గుమన్నది. దాని మీద చర్చలు జరుగుతున్నాయి. అది జరగాలి, ఆరోగ్యవంతమైన చర్చ జరగాలి. అటువంటి వెనక్కి తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకురావాలి. ఇంకోసారి మాట్లాడద్దనే ఒక భయాన్ని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కలిగించగలగాలి. సోషల్ మీడియా పవర్ఫుల్ వెపన్. ముఖ్యమంత్రి ప్రజల ద్వారా ఎన్నికైనా కూడా ప్రజల పక్షాన మాట్లాడే సోషల్ మీడియాకు తల ఒగ్గి ఉండాల్సిన పరిస్థితి. అప్పుడు మనకు వచ్చింది, ఇప్పుడు నన్ను బయటేస్తుంది అన్నట్టుగా ఆయనకు వశపడతలేదు. దుఃఖం వస్తుంది, బాధ అవుతుంది, ఆక్రోశం వస్తుంది, ఆవేదన వస్తుంది. అంటే అంత మాత్రాన ఎవరు ఆగరు. నీకెంత ధైర్యం ఉందో మిగతా వాళ్ళకు కూడా అంతే బరిగిసి కొట్లాడతారు ఎవరైనా కూడా. ఎవరు తెలంగాణ బిడ్డలకు, ఆయనన్నా కూడా తెలంగాణ కోసం పాటుపడలే, కానీ తెలంగాణ బిడ్డలకైతే ఆ పౌరుషం అయితే ఉంటుంది కదా. ఎందుకంటే ఉద్యమ స్ఫూర్తి అనేది లేదా, ఇంకా అది నిద్రాణమై ఉన్నది. దాన్ని బయటికి తీసుకురావాలి. వాళ్ళు అదే ఎలికి తీసుకొస్తారు. ఇటువంటి అకేషన్ వచ్చినప్పుడు దాన్ని బయటికి తీసుకురావాలి. ఒక్కొక్కరు మాట్లాడుతున్న చూస్తే నాకు సంతోషం అనిపించింది. రేవంత్ రెడ్డి అన్న మాటలకు ప్రతిస్పందనగా ఏమాత్రం దంకు గొంకు లేకుండా చాలా బాగా మీరే నేర్పించారు కదా. మీరేమన్నారు, ఇప్పుడు మీరు ఓటుకు నోటు కేసులో దొరికి మీరు చర్లపల్లి జైలు కోతప్పుడు కూడా మీసం మేలేసి నువ్వు తొడగొట్టి సవాల్ చేసిపోయినవే. ఇంకా తెలంగాణ బిడ్డలకు నేను సరే నువ్వు తెలంగాణలో పుట్టినావు కానీ తెలంగాణ కోసం అయినాడు పాకులాడినాడు కాదు కదా. మరి తెలంగాణ కోసం పాకులాడి ఎవరి వంతు వాళ్ళు వృతాభక్తిగా ముందుకొచ్చిన వాళ్ళకి ఎంత ఉండాలి? ఆయన ఇచ్చిన హామీలలో కూడా ఏది నెరవేర్చలేదు. ఎందుకో తెలుసా ఈ ఫ్రస్ట్రేషన్. అందుకే నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఏడికి పోయినా ఇవాళ మేము కూడా పల్లెటూరులో పుట్టొచ్చినాం. ఒక రైతుకు, మా నాయన రైతు, ఇవాళ బ్యాంకుల దగ్గరికి పోతున్నారు. మొన్న తీసుకొని పురుగుల మందు తీసుకొని మాకు చేస్తారా, మేము మందు తాగి సావాలన్నా. చనిపోయిన మొన్న ఆడోళ్ళు అయితే దాదాపు 10-15 మంది పురుగుల మందు డబ్బా పెట్టుకోరిపోయారు. నిన్న భువనగిరిలో కెనరా బ్యాంకు దగ్గర ఆందోళన చేసిరు. ఎందుకు చేస్తారు నువ్వు అన్ని సవ్యంగా చేస్తే? మీ కొండారెడ్డి పెళ్ళికి పోతే ప్రజలు మంచోలే, మీ కార్యకర్తలు ఇది చేసిరు, కానీ మీ ప్రజలు నిజంగా వస్తే వచ్చిందని చెప్పేవాళ్ళు కదా. మేము చెప్పిస్తామా బలవంతంగా? రుణమాఫీ వస్తే వచ్చిందని చెప్తారు ఎవరైనా, రాలేదని ఎందుకు చెప్తారు? బ్యాంకుల ముందు ఈరోజు నిరసన ఆందోళన ఎందుకు చేస్తున్నారు? రహదారులు దిగ్బంధం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు? బండబూతులు తిడుతున్నారు, సీఎంని ఎందుకు తిడుతున్నారు? ఆవేదనతోనే కదా వాళ్ళు తిడుతున్నారు. స్టాటిస్టిక్స్ చూపెడుతున్నాయి కదమ్మా. ఇప్పుడు బ్యాంకులో అప్పులు ఎంతమందికి ఉన్నాయి, ఈయన ఇచ్చింది ఎంతమందికి, స్టాటిస్టిక్స్ కంటే గొప్ప సాక్ష్యం ఏముంటుంది? ఎవరైనా ఆర్టీఐ కింద బ్యాంకుల దగ్గర డాటా తీసుకొని ఈయన ఎంతమందికి డిస్బర్స్ చేసిండు, ఇంకెంత పెండింగ్ ఉన్నది, ఇవన్నీ తీస్తే ఎంతసేపు. బ్యాంకుల దగ్గరకు పోతే వాళ్ళు ఏం చేస్తారు, నీ పేరు రాలేదు మేమేం చేయలేము. అదే అంటే వాళ్ళ అప్పులనే వాస్తవము, పేరు ఎందుకు రాలేదనడానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. బట్ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి, వాళ్ళ పేర్లు ఎందుకు రాలేదు అన్నది. రైతు భరోసా ఇంకా బంధు పక్కన పెడదాం, రైతు భరోసా అయిపోయి అది అడుగుతారు అనేసి తెరపైకి రుణమాఫీ తీసుకొచ్చినాం. కానీ రాజకీయంగా మీరు రాష్ట్రంలో ఉన్న ప్రజలని ఆ సబ్జెక్టు డీవియేట్ చేయాలనుకున్నా కూడా అనుభవిస్తున్న ప్రజలు మర్చిపోతారా అండి? మర్చిపోతారా మీరు చెప్పండి? డీవియేట్ చేసినా కూడా ఇవ్వాలి కదమ్మా. రైతు భరోసా కూడా ఇప్పుడు ఖరీఫ్ పంటలకు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఖరీఫ్ క్లోజ్ కావచ్చు, ఇవ్వలే కదా. ఇచ్చే ఆలోచన కూడా లేనట్టుంది. నీకు పెంచిస్తా అన్నాడు కదా,
ఎంత ఎంత చేస్తాడు? 15,000. 15,000 10,000కి ఇంకో 5,000 పెంచి 15,000 కేసీఆర్ ఇచ్చిన ఇస్తే కొంచెం గౌరవం ఉండేదేమో, అది కూడా చేయట్లేదు. పెన్షన్స్ పెంచిన గొప్పగా డబల్ చేస్తా అంటివి, అసలు పెన్షన్లో కూడా కోత పెట్టుకుంటూ పోతున్నారు, ఒక నెల జంప్ చేసుకుంటూ పోతున్నారు. సరే, ఇప్పుడు ఆయన వచ్చి 9 నెలలు అయింది కాబట్టి కొంతమంది ఇంకా సమయం ఇవ్వాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. బట్ అన్నం ఉడికిందా లేదా, అన్నం ఒక మెతుకు చూస్తే ఎట్లయితే తెలుస్తుందో, ఈ గమనమే ఈయన ప్రయాణం చేసిన ఈ 9 నెలల జర్నీ ఒక అసమర్థ ముఖ్యమంత్రి అనేది స్పష్టం చేస్తున్నది. ఇంకా మనము గొంగట్లో అన్నం తినుకుంటూ వెంట్రుకలు వేరే దానికంటే ఈ అసమర్థ ముఖ్యమంత్రిని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. లేదా ప్రజలు కొన్ని వీడియోలు చేసి మాకు పంపిస్తుంటారు, అంటే మా నెంబర్లు ఎట్లా కనుక్కుంటుంటారు. ఇప్పుడు ప్రజలు ఎవరిని కోరుకుంటారండి? వాళ్ళ సమస్యలు అవ్వలేదనుకున్నప్పుడు ఎవరైనా గొంతు విప్పేటోళ్ళకు వాళ్ళు మాకు బాసటగా ఉంటారేమని మాకు పంపిస్తుంటారు. మేము కూడా ప్రజల దగ్గరికి మా ఊరికి రండి అని కూడా పిలిచేటోళ్ళు కూడా ఉన్నారు, మాకు ఈ సమస్య ఉంది అని చెప్పి. ఇవాళ మాకు ప్రశ్నించడానికి ఇంకా పోవడానికి లేదా? అంటే ఇది ఇప్పుడు సీఎం ఈ సీఎం నియంత పాలనలో మేము ఇప్పుడు పర్మిషన్లు తీసుకొని పోవాలా? అయితే ఏది అడగాలనో కూడా పర్మిషన్ తీసుకోవాలా? అంటే మేము ఈ ప్రశ్న మీద పోతున్నాం అనేసి నా పైన కొండారెడ్డిపల్లి పోతే ఎంత విచిత్రం అండి, SC ST అట్రాసిటీ కేసు పెట్టారు నా పైన ఉన్న ఫస్ట్ కేసు. అంత వెంటనే దాని మీద చర్య తీసుకునేది ఏమి ఉండదు, కోర్ట్స్ ఉన్నాయి. ఎంత ఫాల్స్ కేసు అది. పెడతారమ్మా వాళ్ళు, వాళ్ళ చేతిలో అవకాశం ఉన్నది, అధికారం ఉన్నది కాబట్టి పెడతారు వాళ్ళు. ట్రోలు అమ్మాయి ఆడపిల్లలు కాబట్టి మహిళలు అంటే తొందరగా బ్యాడ్ ట్రోల్స్కు కదా తగ్గుతారనేసి ఆ రకంగా ఎంచుకున్నారు. దానికంటే ముందు మీవేమైనా ఉంటే సరి చేసుకోవచ్చు కదా. మేము అబద్ధంగా ఏమన్నా మేము ప్రాపగండా చేస్తే కోర్టులు ఉన్నాయి, మీరు చర్యలు తీసుకోవచ్చు కదా. హైడ్రా పెట్టి మీ కర్తవ్యం నెరవేరడానికి భయభ్రాంతులు చేసిరు. హైదరాబాద్ అంతా ఇయ్యాల పాపం చాలామంది సామాన్యులు ఇక బడాబాబులు అయితే సూట్ కేసులు మోసుకొని పోతాను, నేను బాజాబ్తో చెప్తా, భయం లేదు. పాపం వాళ్ళు నా ఇల్లు ఎడబోతుందో, వాడి జీవితం ఒక 25 సంవత్సరాల జీవితం ఉంటుంది ఒక ఇల్లు. చాలామంది వాళ్ళ బాధలు చెప్తుంటే మీడియాలో చూస్తున్నాము. అంటే ఈ ఆటవిక రాజ్యం అనేది ఆయన చేస్తున్న ఆటవిక రాజ్యం అనేది స్పష్టంగా ప్రజల్లోకి ఆ మెసేజ్ పోతున్నది. ఇదేం తెలివి చేస్తున్నది కాదు, ప్రజల పట్ల ప్రేమ ఉండి చేస్తున్నది కాదు, దీని వెనకాల ఆ మాత్రం సోయి లేకుండా ఉంటుంది. 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి వాళ్ళు ఒక 25 ఏళ్ళకి జాబ్లోకి ఎక్కితే వాళ్ళు ఎంత ఇంచుమించు 25 నుంచి 30 ఏళ్ళు లోన్ పెట్టుకుంటారు. వాళ్ళ జీవితం ఎవరు తిరిగిస్తారు? కొంచెమన్నా అంటే మానవిక ధోరణితో చూసుకొని దాన్ని ఏం చేయాలని లేకుండా మీ భయభ్రాంతుల కోసం, మీ ఎమ్మెల్యేలను రాబట్టుకోవడం కోసము, మీకు డబ్బు సంచుల కోసం తప్పితే ఏం చేసిరు? ఇవ్వాలి ఒక కన్వెన్షన్ తప్ప, రెండో ఏమో ఓరో స్పోర్ట్స్ విలేజ్ ఒకటి కన్వెన్షన్. మిగతాయి పాపం సామాన్యుల జోలికి ఏం అవసరం ఉంది వాళ్ళకి? పోనీ డబల్ బెడ్రూమ్ ఒకటి హస్మత్ పేట్ చెరువు 60 ఏళ్ళ నుంచి ఉంటున్నారండి. వాళ్ళ బతుకులు చూస్తుంటే మన బాత్రూమ్లు కూడా మంచిగుంటాయి. అట్లాంటి వాళ్ళ కాడికి మీరు పోయేసి మీరు నోటీసులు గుడికి ఇచ్చారు. వాళ్ళకున్న 50 ఏళ్ళ నుంచి ఉన్న గుడికి పోచమ్మ తల్లి అని పోచమ్మ తల్లికి కూడా నోటీస్ ఇచ్చారు. అంటే ఎట్లా సాగుతుంది ఇది? పిచ్చోడి చేతులు రాయి పెడితే ఎడిగిపోతుందో అర్థమైతే లేదు. ఇవే మీరు కవర్ చేయాల్సిన స్టోరీస్ అన్ని అవే ఇవి తీసుకొచ్చినామనే కదా. ఇవాళ కోపం ఏం చెప్పనా, రామోజీ ఫిల్మ్ సిటీ పోయినా నేను వైఎస్ పీరియడ్లో ఉన్నప్పుడు దాదాపుగా 500-600 మందికి దాంట్లో లోపల పట్టాలు ఇచ్చారు. ఓకే, వైఎస్ మరణించగానే వాళ్ళు ఇంత బేస్మెంట్లు కూడా వేసుకుంటే అవన్నీ పీకి పడేసి పెద్ద పెద్ద గోడలు కట్టి కంచెలేసి వాళ్ళు 18 ఏళ్ళకి వెళ్ళి పోరాటం చేస్తున్నారు. ఇవాళ నేను పోయి మొత్తం తీసుకొని వచ్చిన చెరువులు పర్యావరణాన్ని పాడు చేస్తారు, మొత్తం కాంక్రీట్ జంగిలు చేస్తారు. దాదాపుగా కబ్జా భూమి చాలా ఉంది, 4 చెరువులు. దాని తర్వాత మేము ఏం చేస్తే ఫామ్ హౌస్లో కాడికి పోతుంది, ఆయన ఇల్లు దగ్గరికి పోతుంది. వాళ్ళు అన్నది రచరచ చేస్తాం కదా. వీళ్ళు ఏడికి పడితే అడిగి పోతున్నారు. పోకుండా చేయాలంటే ఏం చేయాలి? మనం సవరించుకునే దానికంటే వీళ్ళని పోకుండా ఎట్లా ఆపాలా? అంటే మీరు కూడా, నేను అనేది ఏంటంటే మీరు చేసే పని మీరు చేస్తున్నారు, కానీ ఇంకొకటి కూడా చేయాలి. ఈ మద్దతుగా మొత్తం మీడియాను కూడగట్టుకోవాలి. ఇప్పుడు అది ఇండివిజువల్ ఫైట్ కాదు, అది మీరు ప్రజల పక్షాన విషయాలు చెప్తున్నప్పుడు మీ మీద దాడులు జరిగినా, మీ మీద కేసులు పెట్టినా అది ఒంటరిగా తీసుకోవద్దు. అది మీరు సోషల్ మీడియాకు సంబంధించి ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకోవాలి. జర్నలిస్టుల అసోసియేషన్ ఎట్లయితే ఉన్నదో మీ అసోసియేషన్ ఉన్నదో, ఈ అసోసియేషన్ పక్షాన పోరాడాలి. మాలాంటి వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి, అందరిని ఇన్వాల్వ్ చేయాలి. లేకపోతే ఏమైందంటే ఐసోలేట్ చేసి దెబ్బ కొట్టాలని చూస్తారు, భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇప్పుడు నేను జరిగిన దాంట్లో ఎంత తెలివిగానే మాట్లాడిండు. జనరల్గా అయితే ఒక కాకి వస్తే 100 కాకులు వస్తాయి అంటారు, కానీ జర్నలిస్టులోనే ఇప్పుడు విభజించి పాలిస్తున్నారు. ఒకడికొకడికి శత్రువులను తయారు చేస్తున్నాడు. ఇది గమనించుకోవాల్సింది జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా గమనించుకోవాలి. మేము కూడా అందరినీ రిక్వెస్ట్ చేసి, ఎంత బాధ అయిందంటే నువ్వెవరు మా మనోభావం
యు అనే పదం పలకకుండా నువ్వు ట్యూబ్ అంటే ఆ ట్యూబ్ను పెట్టుకొని నువ్వు బతికి ఆ ట్యూబ్ ద్వారా నువ్వు గద్దెనెక్కి ఇవాళ నువ్వు అంత చులకనగా అంత ఇకారంగా అంత చిల్లరగా మాట్లాడుతావు. దీనివల్ల మీ గౌరవం ఏం తగ్గదమ్మా, ఆయన గౌరవం తగ్గుతుంది. ఇప్పుడు ఆయన నోటి దురదతో ఏది మాట్లాడినా కూడా ఆయన అనుకోవచ్చు క్షణికానందం అంటారు కదా, సునకానందం అంటాం, క్షణికానందం కూడా కాదు. అయితే మీ మీద ఏదో అటాక్ చేశానని చెప్పి సంతోషపడితే పడవచ్చు పేపర్లో చూసుకొని, కానీ రేపటి రోజుల్లో ఇదంతా కౌంట్ అవుతుంది. ప్రజల్లో అందరు తెలియక వాళ్ళే ఉండరు, మేధావులు ఉంటారు, విఘ్నులు ఉంటారు, పనితీరును గమనించిన వాళ్ళు ఉంటారు. ఒక స్టాల్వార్డ్ లాంటి ఒక రాజశేఖర రెడ్డిని, ఒక కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూసిన వాళ్ళు ఒక రేవంత్ రెడ్డిని ఆ సీట్లో చూడడం అంటేనే చాలా మింగుడు పడిన పరిస్థితి. ఆ ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకునే విధంగా ఉండాలన్నా, ఇంకా దిగజార్చుకునే విధంగా ఉండాలన్నా అంటే అది ఆయనే ఆలోచించుకోవాలి. ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే యూనిటీతో దాన్ని ఎదుర్కోవాలి. ఐసోలేటెడ్గా ఆయన సపరేట్ చేసి దాడి చేస్తామని అంటే ఇవాళ మీ మీద అయింది, రేపు ఇవాళ ఆయనకు భజన చేసే వాళ్ళ మీద కూడా రేపు అయితే. అదే కదా ఈరోజు సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా అరే మేము ఇంత చేసినాము, మమ్మల్ని ఇట్లా తీసి పారేసిందని చాలా మందికి రియలైజేషన్ వచ్చింది. అంటే ఎవరికి వాళ్ళు పాపం కక్కలేక మింగలేక మమ్మల్ని గింత అవమానిస్తాడా ఈరోజు. అదే నువ్వు ట్యూబ్, ఆయన భాషలో చెప్పాలంటే నువ్వు ట్యూబ్ అన్నావు కదా, కనీసం ఏందో మెడకేసుకొని వస్తున్నారు అంటే నీకు కనీసం నిన్న చెప్పిన రేవంత్ అన్న వాటిని ఐడి కార్డులు అంటారు అని చెప్పిన. అంటే వాడు ఎవడో కనీసం ఒక గుర్తింపు ఉండాలి, పోలీసులు లేకపోతే వెకిలిగా మాట్లాడి అది నాకు నచ్చలేదు. వెకిలిగా అదేందో వేసుకొని వస్తారు, నడుములకు కట్టుకొని వస్తారు అంటే వెకిలిగా మాట్లాడి అవమానపరిచే. మరి మీరు వెకిలిగా మాట్లాడినప్పుడు మేము గౌరవంగా ఎట్లా మాట్లాడతాం? ఇప్పుడు మీరున్నారండి అంతే, మనకు సామెత ఉంది కదా తెలుగులో, మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం, టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. నువ్వు రెస్పెక్ట్ ఇస్తే నీకు ఎదుటి వాళ్ళు ఇస్తారు. నువ్వు వెకిలిగా నువ్వు నేచర్ కూడా అంతే, నువ్వేమి ఇస్తావో నీకు అదే తిరిగి వస్తుంది. మరి రెస్పెక్ట్ కూడా అంతే కదా. ఏం లేదు, దీనివల్ల ఆయన ప్రజల్లో పల్సన్ అయిపోవడం తప్పితే ఆయనకు వచ్చే ప్లస్ ఏం లేదు. ఇవాళ మీరు మా వీడియోలు చేస్తుంటారు, మీరు యూట్యూబ్లో రిలీజ్ చేస్తుంటారు. ఒక ముఖ్యమంత్రితో పోల్చినప్పుడు ఆయన గౌరవం పెరగడానికి ఆయన ఉపయోగపడాలి, కానీ మిమ్మల్ని అవమానిస్తే ఆయనకు వచ్చేది ఏముంటుంది? దీనివల్ల మీరు పోగొట్టుకునేది కూడా ఏం లేదు. ఒక మంచి పని చేసినందుకు ఆ తృప్తి మాకుంది, ఆ రకంగా తృప్తి పడాల్సిందే. ఈ దూషణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది మైండ్ మీద తీసుకోవాలి. హస్మత్పేట చెరువుకు నేనే ఫస్ట్ పోయినాను, ఈటల రాజేందర్ గారు పోయినారు, వాళ్ళకి భరోసా ఇచ్చి వచ్చినాక ఇమ్మీడియట్లీ మేము పోయినాం. పోయిన తర్వాత వాళ్ళు పాపం కారు వచ్చినా భయపడుతున్నారు. అంటే బుల్డోజర్ వాళ్ళని చూస్తున్నా నాకైతే చాలా బాధేసింది. ఏమోనమ్మా ఎప్పుడు ఇళ్ళల్లో పని చేసుకుంటారు వాళ్ళందరూ కూడా పనికి పోకుండా కాపలా కాచుకుంటూ కూర్చున్నారు. నేను చెప్పేసి లీగల్ ఎయిడ్ తీసుకోవాలమ్మా వీళ్ళు. ఇప్పుడు లీగల్ ఎయిడ్ ఫ్రీగా కూడా ఇచ్చే ఇది ఉంటుంది జ్యుడిషియరీలో, హైకోర్టులో ఉంది, సిటీ సివిల్ కోర్ట్స్లలో కూడా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే కోర్టు స్టేస్ తీసుకొచ్చుకోవాలి, స్టేటస్ కోడ్. కానీ వాళ్ళ ఉన్న పరిస్థితులలో కోర్టులకు పోయి చేసుకునేంత సిచ్యువేషన్ కూడా లేదు సార్. అది నేను అదే చెప్తున్నా. నేను పోయి వచ్చిన తర్వాత ఆ బోయించరువు మళ్ళీ మిగతా సోషల్ మీడియా మొత్తం వెనకాల పోయి చేసుకొచ్చారు. మేము పోయి కనీసం సమస్యని అక్కడ వెలికి తీసొస్తే మిగతా వాళ్ళందరూ కూడా పోయారు. ఒక హామీ ఇచ్చి వచ్చినాం, ఏ టైంలో బుల్డోజర్ వచ్చినా నెంబర్ ఇచ్చి వచ్చినాం. ఇప్పుడు నేనున్న వాళ్ళు అన్నట్టుగా ఏ పార్టీకో పని చేస్తే మేము మా నెంబర్లు ఇచ్చి రావడం ఎందుకు అవసరమా? ఏ అర్ధరాత్రి వచ్చిన బుల్డోజర్ మీరు మాకు ఫోన్ చేయండి, మేము వస్తామని ఒక వాళ్ళ కన్నీళ్ళని దూర్చడానికి ఒక భరోసా ఇచ్చి వచ్చినాం. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీ ఛానల్స్ ఒక ఇంపార్టెంట్ ఛానల్స్ ఏవైతే వీటి మీద ఉన్నాయో ఒక లీగల్ ఎయిడ్ మీరే ప్రొవైడ్ చేయండి. ఒకరిద్దరు అడ్వకేట్స్ని పెట్టి ఇవాళ నోటీస్ తీసుకెళ్తే వాళ్ళే కేసులు ఫైల్ చేసి స్టే ఆర్డర్ తీసుకొస్తారు. అది పెద్ద ఖర్చులతో కూడుకున్నది కూడా కాదమ్మా. అది అట్లా ఫ్రీగా చేసే అడ్వకేట్స్ కూడా ఉన్నారు. మేము ఈ పనే చేస్తాం, మిగతా చేయమంటే. ఎందుకంటే బాధ ఏంది వాళ్ళ దగ్గర మైకులు పెట్టి తెచ్చుకోవడమే. మా బాధ ఏంటంటే కనీసం మేము పోయిన తర్వాత మా వెనకాల 10 మంది వచ్చి చేసిన తర్వాత వాళ్ళ దృష్టికి వస్తుంది కదా, ఇది మనం ఇది చేయకూడదు అనే మార్పు వస్తుందేమో అని ఎక్కడో ఒక మాకు మూలు ఉంటుంది కదా. హైకోర్టు కూడా ప్రొయాక్టివ్ ఉన్నది, సోమోటో కూడా తీసుకొని వాళ్ళు కూల్చివేతలను ఆపే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. మీరు ఇచ్చిన వీడియోను కూడా చూసి వాళ్ళు కూల్చివేతలను ఆపమని చెప్పి వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వచ్చు. ఇంకొక ప్రశ్న సార్ చివరిగా, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన మేనిఫెస్టో అమలు కాలేదు. ఇవాళ అన్ని వర్గాల ప్రజలు, ఇటు విద్యార్థులు, ఇటు మహిళలు, ఇటు రైతులు, అటు కార్మిక శ్రామిక వర్గాలు ఎవరిని కూడా వీళ్ళు నేనైతే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తాన్ని అనట్లేదు పాపం. మరి ఆ లాయల్టీ లీడర్లందరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారో నాకు కూడా తెలియదు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ వర్గాన్ని కూడా ఆనందంగా బతకనిస్తలేడు, మనస్థిమితంగా ఉండనిస్తలేడు. ఇంకా గడిచింది ఇంకా 1 year కాలే.
ఇప్పుడే ఇట్లుంటే ఇంకా 4 సంవత్సరాల పీరియడ్లో ఏం జరగబోతుంది? ఆయన లక్ష్యాలు పూర్తవుతాయి. ఆయన ఏ లక్ష్యాల కోసం ఆ సీఎం పొజిషన్లోకి వచ్చాడో ఆ లక్ష్యాలు పూర్తి చేసుకుంటాడు. ఒక టర్మ్ చాలనుకుంటాడు అంతే. ఇంకా ఎందుకంటే ఇట్లా పరిపాలన చేస్తే రెండో టర్మ్ అనేది ఉండదు. రెండవది ఈ టర్మ్లో కూడా 5 ఏళ్ళు ఆయన కంటిన్యూ చేయనియరు ప్రజలు. పార్టీ నేను చెప్పేది ఆ పార్టీ కూడా ఇట్లా ప్రతిరోజు విఫలమవుతూ దూకుడుగా మీడియాతో పెట్టుకొని జర్నలిస్టులతో పెట్టుకొని ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడుతూ ఇట్లా పరిపాలన చేస్తే ఆ పార్టీ ప్రతిష్ట కూడా దిగజారుతుంది. వాళ్ళు టాలరేట్ చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. ఆయన ప్రవర్తనను మార్చుకోవాలి, లేకపోతే ఆ పదవిని వదులుకోవడానికి సిద్ధపడాలి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తున్నది. వాళ్ళు జనరల్గా ఏంటంటే సక్సెస్ఫుల్గా పరిపాలన చేసే వాళ్ళని దించము అనేది అనుకున్నారు. బట్ సక్సెస్ఫుల్ కంటే కూడా పార్టీకి బ్లేమ్ తెచ్చే విధంగా పరిపాలన జరుగుతూ ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, భౌతికంగా కాంగ్రెస్లో ఉన్నాడు, మానసికంగా టీడీపీతో ఉన్నాడు. ఆయన ఇవాళ వర్గాల ప్రజలందరూ కనీసం పోటీ కూడా పెట్టలేదు. ఫస్ట్ టైం ఆయన ఈ కాంగ్రెస్లోకి రాగానే కాంగ్రెస్తోనే టీడీపీ అలయన్స్లోకి వచ్చింది. తర్వాత రెండోసారి ఎలక్షన్ అప్పుడు పోటీ కూడా పెట్టలేదు. అంటే ఇవన్నీ చూసినప్పుడు రేవంత్ రెడ్డిని ప్రమోట్ చేసిన వర్గాలేవి, రేవంత్ రెడ్డి ఏ వర్గంతో ఉన్నాడు, భౌతికంగా ఎక్కన్నాడు, మానసికంగా ఎక్కన్నాడు, ఇది సోనియా గాంధీకి అర్థం కాదని నేను అనుకోవడం లేదు. హైడ్రా విషయంలో కూడా ఒక్క మంత్రి కూడా నోరు విప్పలేదు. అసలు పాజిటివ్ ఆర్ నెగటివ్ అనేది అసలు అంటే పార్టీ డిసిప్లిన్ ఉంటుంది, క్యాబినెట్ డిసిప్లిన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. బట్ మీరు చేస్తున్నది మాత్రం అభినందనీయం. డెఫినెట్గా మీరు ప్రజల పక్షాన ఉండండి. ఒక లీగల్ ఎయిడ్ కమిటీని కూడా మీరు మీడియా తరఫున మాకు అందరు సపోర్ట్ కావాల్సింది ఏంటంటే వీళ్ళు ట్రోల్స్కు తెగబడుతున్నారు. ఎంతనంటే మనిషి వ్యక్తిగత జీవితాన్ని ఉన్నవి లేనివి అన్ని కలిపి అంటే షురూ చేసిరు అన్నట్టు. అంటే ఆడవాళ్ళు ట్రోల్స్కి భయపడతారు, ఎందుకంటే వెనక అటువైపు ఇటువైపు కుటుంబాలు ఉంటాయి కాబట్టి. సో దీనిపైన మాత్రం రేపు పెరిగితే మాత్రం మీ అందరి సపోర్ట్ మాకు డెఫినెట్గా ఉంటుందమ్మా, డెఫినెట్గా ఉంటుంది. రెండవది ఏంటంటే అది రాగానే ఇమ్మీడియట్గా దాన్ని సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇచ్చినట్టయితే, ఇప్పుడు వ్యక్తిగతంగా డిరోగేటరీ రిమార్క్స్ ఉన్న వీడియోలు ఏవి వచ్చినా కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు డెఫినెట్గా చర్య తీసుకుంటారు. వితిన్ సెకండ్స్ మినిట్స్లలో ఆగిపోతాయి వీడియోస్. తర్వాత వాటిని మళ్ళీ యూట్యూబ్కి మీరు రిపోర్ట్ చేసినట్టయితే ఒక 7 మెంబర్స్ కనుక రిపోర్ట్ చేస్తే ఆ వీడియోని తీసేస్తారు వాళ్ళు. మా మీద కూడా అయినాయి. బట్ 7 రిపోర్ట్ చేయగానే ఆ వీడియోని తీసేశారు. కాబట్టి మీరు అంటే నాకు రేవంత్ రెడ్డి చేస్తున్న ఆలోచన దానికంటే పరిపాలన పైన దృష్టి నేనైతే చిల్లర వేషాలు అంటాను. నా దృష్టిలో మహిళలను అవమానపరుస్తాము, దాడులు చేపిస్తాము. సరే వాళ్ళు వెలిగి తీస్తున్నారు, అది కాదు నిజమని మీరు ఇంకో యాంగిల్ ప్రూవ్ చేయండి పోయి. ఇప్పుడు నేను బ్రహ్మానంద దగ్గర నుంచి రాజకీయాలు గమనిస్తున్నానమ్మా. మొదటిసారి ఆ స్థానానికి ఒక అనుభవం లేని వ్యక్తి రావడాన్ని డెఫినెట్గా అభినందించినాం. ఈయనకు ఎదిగే అవకాశం ఉంది, మంచి పరిపాలన చేస్తాడు, యంగ్ అని అనుకున్నాం. కంపేరిటివ్లీ మిగతా ముఖ్యమంత్రులతో పోలిస్తే ఆయన వయసులో చాలా చిన్నవాడు. బట్ ఆయన ఏమాత్రం కూడా నేర్చుకోవడానికి ఇష్టపడతలేడు, సరి చేయడానికి ఇష్టపడతలేడు, రెవెన్యూ పెంచడానికి ఇష్టపడతలేడు. ఎంతసేపు దుమ్మెత్తిపోసి తనను తాను గొప్పగా చూపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత ఈయన మాటలు కానీ ఈయన చేతలు కానీ, నేను ఆ పదం అనను కానీ అది గుండాయిజానికి ఏమాత్రం తీసిపోలేని విధంగా ఆ బెదిరింపులు కావచ్చు, ఆ మాటలు కావచ్చు. ఒకప్పటి మిత్రుడే కాబట్టి నేను ఆయనను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు దిగజారితే దిగజారు కానీ నువ్వు ఉన్న పదవిని దిగజార్చకు. నువ్వు ఒక ఉండాల్సిన స్థానంలో కూర్చున్నావు, నిన్ను ఒక ముఖ్యమంత్రిగా చూస్తున్నారు. నువ్వు బయట ఉన్నప్పుడు ఏంది అనేది ఎవరు పట్టించుకోరు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి దానికి కలంకం తెచ్చే విధంగా ఉండకూడదు. భవిష్యత్ తరాలు క్షమించవని నేను చెప్పాను. సార్ నేను గాంధీ భవన్ బీచ్ చూసినప్పుడు కూడా నాకు ఎవరిలో ఇలాంటి ఒక మనస్తత్వము నేను చూసినా కాబట్టి నా ఓన్ ఒపీనియన్ చెప్తున్నా. ఒక బట్టి కావచ్చు, ఒక ఉత్తమ్ కావచ్చు, ఒక శ్రీధర్ బాబు కావచ్చు, చాలా ఉందాగా ఉంటారు వాళ్ళు. ఈ రోజు వాళ్ళల్లో ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇంత దౌర్భాగ్య స్థితి అయితే ఉండేది కాదు. అంటే నిన్న చిల్లర మల్లర మాటలు, ఈ మహిళల మీద ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయించడానికి అంటే సమస్య. సరే జర్నలిస్టులు కాదు నీ ఉద్దేశంలో, ఓకే, మాకు ఆయన ఇచ్చే కితాబు, ఆయన ఇచ్చే కిరీటం మాకు అక్కర్లే, సరే కాలే. కనీసము సమస్యని బయటకు తీసుకొచ్చినాం. రాజ్యాంగంలో ఎక్కడైనా రాసుందా, లేకపోతే రేవంత్ సపరేట్ రాజ్యాంగం రాసుకున్నాడా? ఇలా నేను బరాబర్ చెప్తున్నాను సార్. ఆ దాంట్లో ఉత్తమ్ కావచ్చు, బట్టి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, అర్హులైన ఎవరు సీఎంగా కూర్చున్నా ఈ పరిస్థితి రాష్ట్రానికి అయితే పట్టేది కాదు.
ఇక వాళ్ళ పార్టీ ఆలోచించుకోవాలమ్మా. ఎందుకంటే నేను అంటున్నా ఈరోజు వాళ్ళు కూడా గమనించుకోవాలి. ఇలా నేను కాంగ్రెస్ పార్టీ కూడా చెడ్డ పేరు, ఇలా మీరు ఇందిరమ్మ రాజ్యం అంటారు. మీకు సోనియా గాంధీ ఆధ్వర్యంలో పార్టీ నడుస్తుంది, అక్కడ ఒక మహిళ ప్రియాంక గాంధీ ఉంది కదా. సరే మీ ఇంట్లో పిల్లలతో పోల్చాం, వాళ్ళందరూ కూడా మహిళలే కదా. ఆ మహిళల్ని వేరే వాళ్ళకి కించపరిస్తే మీరు ఊరుకుంటారా? ఏ మహిళ అయినా మహిళే కదా. ఇంకోటమ్మా, ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయన ఏం మాట్లాడినా కూడా చెల్తుంది, కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అట్లా మాట్లాడకూడదు. కనీసం ఇట్లాంటి డిబేట్స్ ఏమన్నా ఆయన దృష్టికి పోతే కొద్దిగా అన్నీ పోతాయండి బరాబర్. ఎందుకంటే నాకు తెలుసు, నాకు రేవంత్ రెడ్డి గారి ప్రతి చర్య, ఎందుకంటే నేను దగ్గరుండి చూసిన. ఎందుకంటే విజయారెడ్డిది ఎందుకంటే నేను విజయక్రాంతిలో ఉన్నప్పుడు కానీ, ఎందుకంటే ఆయన సిస్టమ్ వేరుగా ఉంటుంది. పొద్దున్న లేస్తే ఆయనకు ఆ స్ట్రాటజీ చాలా ఉంది. ఆయనకు ఒక టీం ఉంటుంది, కోర్ టీం. పొద్దున ఏ వార్తలలో ఆయన వార్త వచ్చింది, ఏ పత్రికలో ఏ పేజీలు వచ్చింది. నేను విజయక్రాంతిలో ఉన్నప్పుడు నన్ను చాలా సందర్భాల్లో అడిగినాడు, విజయమ్మ నా వార్త రాలేదు, చాలా బాగా పిలిచేవాడు. వాళ్ళ ఇంట్లో చాలా మంచి ఆతిథ్యం ఇచ్చాడు. నేను వ్యక్తిగతంగా నేను ఆయన ఏమి తప్పు పట్టను, కానీ ఈరోజు ఆ హోదాలో ఉండి ఆయన ఇంట్లో కూడా మన పరా భేదం లేకుండా ఎక్కడికైనా తిరిగినాం, వాళ్ళ ఇంట్లో తిన్నాం. ఒకటి కాదు, ఆయనలో నేనున్న మంచి లక్షణాలు కూడా చెప్తా. వార్త రీచ్ కాలేదంటే నేను నమ్మను. ఎందుకంటే ఆయనకు రోజు కట్ చేసి ఏ పేజీలు వచ్చింది, మిగతా మీడియా వాళ్ళని ఇవాళ నా వార్త స్క్రోలింగ్ ఎందుకు రాలేదు, నా వార్త ఫస్ట్ పేజీలో ఎందుకు రాలేదు, ఆయన అంత ఇనిషియేటివ్ నేను ఒప్పుకుంటా. ఆయన ఎదగడం కోసం ఆయనకు ఎవరు ఇవ్వలేదు, ఆయన ఎదగడం కోసం ఆయనే బిల్డ్ చేసుకున్నాడు. కానీ మేము చాలా ఎంత తెలివి కల్లోడు రేవంత్ రెడ్డి, చాలా కష్టపడి పైకి వచ్చింది అనుకున్నాం. కానీ ఈరోజు మరి ఎందుకు మర్చిపోయినా నాకు అర్థం కాలేదు. ఇదే విషయంలో మహిళలపైన దాడి అనే విషయంలో, సరే జర్నలిస్టులు అంటే మీరు ఒప్పుకోకపోరు, మహిళలపైన దాడి అనుకుందాం. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫస్ట్ ఏదేమైనా ఖండిస్తున్నా, ఇందులో నిజం ఉంటే ఇంకా పూర్తిగా ఖండిస్తాను అన్నాడు. నేను చర్చ చేసుకున్నామన్నారు. నిన్న ఒక విధంగా దాడిని ఖండిస్తున్నాము, కానీ మీరు వెళ్ళాల్సింది ఇది కాదు అని మీరు ఒక మాట చెప్పాల్సి ఉంటుంది. మీరంతా కలిసి ఒక బహిరంగ లేఖ రాయండి మీడియాకు, ఆయనకు అడ్రస్ చేస్తూ ఈ పద్ధతి కరెక్ట్ కాదు, మీరు ఒక సీఎం స్థానంలో కూర్చొని ఈ రకంగా అవమానపరిచే విధంగా, దాడులు చేసే విధంగా, ఎంకరేజ్ చేసే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీరు మీ ప్రవర్తనలో మార్పు రావాలి, మీరు ఒక మంచి సీఎంగా మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాము, ఇటువంటి పనులు భవిష్యత్తులో చేయరని ఆశిస్తున్నాము అని చెప్పి మీరు ఒకటి లెటర్ అడ్రస్ చేసి ప్రజలకు తెలిసే విధంగా మీడియాకు రిలీజ్ చేయండి. అంటే మనకు కూడా టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా దాని తగ్గట్టుగా ఎత్తుగడలు ఉండాలి. ఒకటి లీగల్ టీం ఉండాలి మీకు, ఎందుకంటే భౌతిక దాడులు జరుగుతున్నాయి. రెండవది డిరగేటరీ రిమార్క్స్ చేస్తున్నారు, కోర్టులలో దాన్ని డిఫెమేషన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు కవర్ చేసే ఏరియాలలో ప్రజలు మిమ్మల్ని కోరుకుంటున్నారు, ఏంటంటే మాకు అవమానం జరుగుతుంది, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని ఇక్కడ తొలగిస్తున్నారు. దానికి ఆ లీగల్ టీం అనేది పనిచేయాలి. ఇవన్నీ కేవలం ఇవాళ నా వరకు నేను షూట్ చేసి రిలీజ్ చేస్తా అంటే బతికే పరిస్థితి లేదు. ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. అందుకే నేను మిమ్మల్ని కూడా కోరుతున్నా, ఇవన్నీ కవచాలు ధరించిన తర్వాతనే మీరు యుద్ధానికి పోవాలి, లేకుంటే నడవదు. విచక్షణకే వదిలేద్దాం. ముఖ్యమంత్రి కాబట్టి నేను నోరుజారి మాట్లాడదలుచుకోలేదు, ఆయన విచక్షణకు కంక్లూడ్ చేస్తా సార్. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గిట్ల మళ్ళా గీ బతుకులు వస్తాయని మాత్రం అనుకోలేదు సార్. కానీ ఇప్పుడు చీకటి కూడా ఉండాలి, వెలుగు ఉండాలి. ఒక రోజు అయిపోయింది, మనం ఆ చీకటి చెర నుంచి బయటపడ్డాము. మనం ముందు నీళ్లు నిధులు నియామకాల కంటే కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం పోరాడాము. నిత్య జీవితంలో వెలుగు వస్తుంది అమ్మ, పొద్దున 5 గంటలకు ఎంతకాలం ఉంటుంది, అది 12 గంటలు ఉంటుంది, మళ్ళీ చీకటి వస్తుంది. ఇది సహజం, ఇది వెలుగు కూడా వస్తుంది, మళ్ళీ వెలుగు వస్తుంది. ఇప్పుడు వెలుగు కోసం ఆశతో చూస్తారు. చీకటి అనేది లేకపోతే వెలుగు విలువ తెలియదు. కాబట్టి కొంతకాలం చీకటిలో మగ్గుదాం, ఏం చేద్దాం. ప్రజలు ఎన్నుకున్నారు, కాదనిలేం. ప్రజలు కూడా చూస్తారు, అన్ని చూస్తుంటారు కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.